చాలా మంది కొన్ని ప్రైవేట్ పార్ట్స్ క్లీనింగ్ విషయంలో ఇలా క్లీనింగ్ విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అండ్ ఎవ్రీబడికి తెలియాల్సింది కూడా ఏంటంటే యూ షుడ్ నాట్ వాష్ అర్జెంట్ ఇంకా అసలు వెయిట్ చేయలేని పరిస్థితి వస్తుంది. ఎందుకంటారు రీజన్? మా దగ్గరకు వచ్చినప్పుడు కూడా లీక్ అవుతుంది అనే కంప్లైంట్ ఏమి ఉండదు, స్మెల్ వస్తుంది. తుమ్మినా తగ్గిన యూరిన్ లీక్ అవడం అనేది చాలా మందిలో డెలివరీ అయిన తర్వాత వింటున్నాం. సో వీళ్ళలో ఎలాంటి ట్రీట్మెంట్ ఉంటుంది, అసలు ఎందుకు రీజన్ పర్టికులర్ గా వీళ్ళకైతే? అది యూజువల్ గా డెలివరీ అప్పుడు జరిగే అంటే నార్మల్ డెలివరీ అనే అనుకుంటాము, బట్ సెక్షన్ లో కూడా చాలా మంది క్యాన్సర్ అంటే బ్రెస్ట్ క్యాన్సర్ సంబంధించి ఫీడింగ్ సరిగ్గా ఇవ్వకపోతే బ్రెస్ట్ క్యాన్సర్ వస్తుందని అంటారు. నిజమే అంటారు అది? అలాంటి వాళ్ళకి హార్మోన్ ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువ ఉంటుంది. అంటే లాంగ్ టైం పీసీఓడి ప్రాబ్లం ఈ మధ్యన ప్రతి ఒక్కరు పీసీఓడి ఎందువల్ల అలా ప్రాబ్లం ఫేస్ చేయాల్సిన పరిస్థితి వస్తుందంటారు? పీసీఓడి నథింగ్ బట్ గుడ్లు ఎక్కువ ఉండడం. అంటే ప్రతి సైకిల్లో ఒక గుడ్డు బయటకు వచ్చేసేయాలి, ఆ గుడ్డు బయటకి రాకుండా లోపలే ఆగిపోతుంది. రీజన్ ఏంటి అంటే సో అలాంటి వాళ్ళకి ఫ్యూచర్ లో మనం ఇన్ఫర్టిలిటీ కూడా చూస్తాం, అంటే పిల్లలు కాకపోవడం కూడా, బికాస్ గుడ్డు రిలీజ్ అవ్వట్లేదు. మీ బంగారం తాకట్టులో ఉందా? విడిపించుకోలేక ఇబ్బందులు పడుతున్నారా? అయితే మీ బంగారాన్ని వెంటనే విడిపించి కొంటాం. గణేష్ గోల్డ్. మీరు సంప్రదించాల్సిన ఫోన్ నంబర్లు 9160266916 8712619507. నమస్తే అండి. నమస్తే అండి. శ్రీజ గారు, యాక్చువల్గా చాలా మంది కొన్ని ప్రైవేట్ పార్ట్స్ క్లీనింగ్ విషయంలో అశ్రద్ధ చేయడం వల్ల కొన్ని ఇన్ఫెక్షన్స్ అయితే వస్తూ ఉంటాయి. సో ఇలా క్లీనింగ్ విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అసలు? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం తెలుసుకోవాల్సింది ఏంటి అని అంటే, అండ్ ఎవ్రీబడికి తెలియాల్సింది కూడా ఏంటంటే, యూ షుడ్ నాట్ వాష్ ఇన్సైడ్ అనమాట. లోపల సైడ్ ని వాష్ చేయకూడదు. మనం జనరల్ గా పిల్లలకు వాష్ చేసేటప్పుడు ఎలాగైతే బయట నుంచి వాష్ చేస్తామో, సేమ్ వే పెద్దవాళ్ళు కూడా బయట మాత్రమే క్లీన్ చేసుకోవాలి, అండ్ లోపల మాత్రం చేతులు పెట్టి క్లీన్ చేసుకోవద్దు. చాలా మంది లోపల చేతులు పెట్టి క్లీన్ చేసుకుంటారు, దానివల్ల కొన్ని సిస్టిక్ థింగ్స్ అనేటివి సర్విక్స్ మీద వస్తూ ఉంటాయి, అండ్ వాటితోటి వస్తారు. ఎప్పుడైతే మనం అడుగుతామో వాళ్ళు చెప్తారనమాట, క్లీన్ చేసుకోవాలి కదా మేడం అని. దేవుడు మన బాడీని ఆల్రెడీ క్లీన్ చేసుకునే విధంగానే తయారు చేశాడు, అందుకే ఆ ద్రవాలు అవన్నీ లోపల నుంచి వస్తూ ఉంటాయి. సో యూ డోంట్ హ్యావ్ టు క్లీన్ మచ్. నార్మల్గా స్నానం చేసేటప్పుడు సెంటెడ్ సోప్స్ వాడటం కానీ, సెంటెడ్ ప్రొడక్ట్స్ వాడటం కానీ, హైజీనిక్ ప్రొడక్ట్స్ అన్ని మనం బయట కొనే వాడటం వల్ల కానీ, అతిగా వాడడం వల్ల నార్మల్ బ్యాక్టీరియా చచ్చిపోతుంది. సో నార్మల్ బ్యాక్టీరియా లాక్టోబాసిల్లై, అది మనకు ఆల్రెడీ దేవుడు ఇచ్చాడు, అండ్ దాన్ని మనం తీసేస్తూ ఉంటాం ఇన్నిసార్లు మల్టిపుల్ టైమ్స్ వాషెస్ చేసి. దానివల్ల చాలా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. వాళ్ళు మంటతోటి, దురదతోటి, ఆరెల్స్ ఆ ఉన్న చర్మం అంతా పొడిబారిపోవడం వల్ల ఇచ్చింగ్ రావడం, ఇవన్నిటితోటి డాక్టర్ దగ్గరికి మళ్ళీ వస్తారు. అప్పుడు మనం హిస్టరీ అడిగితే చాలా చాలా బాగా క్లీన్ చేసుకుంటాను మేడం, చాలా నీట్గా ఉంచుకుంటాను. దట్ ఈస్ మీరు యూరిన్కి వెళ్ళిన ప్రతిసారి వాష్ చేయాల్సిన అవసరం లేదు, సబ్బు పెట్టాల్సిన అవసరం లేదు. సో మల్టిపుల్ టైమ్స్ చేయడం వల్ల ఏమవుతుంది అని అంటే న్యాచురల్ బ్యాక్టీరియా పోతుంది. సో కర్డ్ తినడం ఇస్ అ న్యాచురల్ వే. సో ప్రతిసారి మనం ఫుడ్ తినేటప్పుడు కర్డ్ యాడ్ చేసుకోండి, అది న్యాచురల్ ప్రోబయోటిక్. సో నార్మల్ బ్యాక్టీరియా దానివల్ల పెరుగుతుంది. అండ్ న్యాచురల్ సోప్ ఏదైనా, మీరు బాడీకి వాడే సోప్ ఏదైతే ఉంటుందో దాన్నే వాడుకోండి. అండ్ ఎప్పుడైనా వాష్ చేసుకునేటప్పుడు ముందు నుండి వెనక్కి వాష్ చేయాలి, కానీ వెనుక నుంచి ముందుకు వాష్ చేయొద్దు. వెనకాల మన మోషన్ దగ్గర బ్యాక్టీరియా ఉంటాయి, వాటిని మనం ముందుకు తీసుకొస్తే ముందు పక్క కూడా ఆ బ్యాక్టీరియా వచ్చి కూర్చుంటాయి, దానివల్ల యూరిన్ ఇన్ఫెక్షన్స్ వస్తాయి. మల్టిపుల్ ప్లేసెస్కి ట్రావెల్ చేసే వాళ్ళు, ఎక్కువ బయట ఉండే వాళ్ళకి రిపీటెడ్గా యూరిన్ ఇన్ఫెక్షన్స్ వస్తూ ఉంటాయి. దట్ ఈస్ బికాస్ హ్యాండ్ హైజీన్, చేతులు సరిగ్గా కడుక్కోకపోవడం. సో మోషన్కి వెళ్తారు, హ్యాండ్ వాష్ సరిగ్గా చేసుకోకపోవచ్చు, లేదు యూరిన్కి వెళ్ళినప్పుడు అంతా హ్యాండ్ వాష్ చేసుకోవడం ఇంపార్టెంట్ అనుకోకపోవచ్చు. మీరు డోర్స్ అవి ముట్టుకుంటారు, సేమ్ థింగ్ యూ విల్ టచ్ యువర్ ప్రైవేట్ పార్ట్. సో ఎవరిదో బ్యాక్టీరియా అయి ఉండొచ్చు, బట్ అది గోడ మీదో డోర్ హ్యాండిల్ మీదో ఉంటుంది. మళ్ళీ మీరు దాన్ని యూజ్ చేసినప్పుడు అదే చేయి వాడతాం. బిఫోర్ యూ వాష్, హ్యాండ్ వాష్ చేసుకొని అప్పుడు కడుక్కోవాలి. సో చాలా మందికి ఏంటంటే యూరిన్ విషయంలో, యూరిన్ వచ్చిన పరిగెత్తుకుంటా వాష్రూమ్కి వెళ్ళిపోవడం, అంటే కొంతమంది అర్జెంట్ ఇంకా అసలు వెయిట్ చేయలేని పరిస్థితి వస్తుంది. ఎందుకంటారు రీజన్? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు చూసుకుంటే మీరు అడగడంలోనే ఇంత మొహమాటం ఉంది, ఒక పేషెంట్ చెప్పడంలో ఇంకెంత మొహమాటం ఉంటుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇంట్లో వాళ్ళకి కూడా చెప్పుకోలేము. అర్జెంట్ గా వస్తుందంటే చీరలు కట్టుకునే వాళ్ళకి వెరీ కంఫర్టబుల్, ఓకే నిజంగా చెప్తున్నాను, చీర ఇలా పెట్టుకొని వాళ్ళు వెళ్ళిపోతారు. అండ్ దెన్ మా దగ్గరకు వచ్చినప్పుడు కూడా లీక్ అవుతుంది అనే కంప్లైంట్ ఏమి ఉండదు, స్మెల్ వస్తుంది అనే కంప్లైంట్ తో వస్తారు. అది యూరిన్ లీక్ అవ్వడం, చీరకంతా అంటుకుపోవడం,
అండ్ దాని వల్ల స్మెల్ రావడం వాళ్ళకు కూడా సెన్స్ చేయరు, అది పక్కన వాళ్ళు సెన్స్ చేస్తారు. కూతురో కొడుకో వాళ్ళు వచ్చి చెప్తారు మేడం ఉండలేకపోతున్నారు, ఇలా స్మెల్ వస్తుంది అండ్ ఆల్ ఆఫ్ దాట్. అది మనం వెనక్కి వెళ్ళి చూస్తా పోతే వాళ్ళకి అర్జెంట్ ఎప్పుడైనా ఉన్నిందా అమ్మ అంటే ఆల్మోస్ట్ ఆమె డెలివరీ అప్పటి నుంచి అదే కంప్లైంట్ ఉంటుంది. అప్పటి నుంచి వాళ్ళు చూసుకోరు, అది అసలు పట్టించుకోరు కూడా. అదొక సిచ్యువేషన్ కానీ అదొక ప్రాబ్లం అని కానీ రియలైజ్ కూడా అవ్వరు ఎవరు. అది మన కమ్యూనిటీ అండ్ దాన్ని మనం బ్రేక్ చేయాలి. సో ఆ బ్రేక్ చేయడం అనేది ఎవరి వల్ల సాధ్యమో తెలీదు. మేబీ స్లో ప్రాసెస్ లో ఇప్పుడు మనం లైఫ్ స్టైల్ మారుతుంది కాబట్టి క్వాలిటీ ఆఫ్ లైఫ్ అనే పాయింట్ మీద కూడా ఒక పాయింట్ ఉంది, ఇంపార్టెన్స్ ఇస్తున్నాం అందరం. అంటే ఈ రోజు మనం ఎలా బతికాం అనేది ఇంపార్టెంట్, జస్ట్ బతికున్నాం అనేది ఇంపార్టెంట్ కాదు. సో అలా యూరిన్ లీక్ అవుతుంటే మీరు ఎవరినన్నా మేము యూరిన్ లీక్ అయ్యే వాళ్ళని చూస్తే వాళ్ళు బయటకు వెళ్ళరు, ఇంట్లోనే ఉంటారు. మిగిలిన వాళ్ళకి ఇబ్బంది అవుతుంది అనే పాయింట్ ఉంటుంది. అరే మనం బయటకు వెళ్తే మన వల్ల వేరే వాళ్ళు ఇబ్బంది పడతారు, ఎందుకు ఎక్కడన్నా వాష్రూమ్ ఫస్ట్ వాళ్ళు వెళ్ళగానే మాల్కి వెళ్ళినా ఎక్కడికైనా వాష్రూమ్ ఎక్కడన్నా ఎత్తుక్కుంటారు. సో అర్జెన్సీ అనేది ట్రీటబుల్, ఉత్తగానే మెడిసిన్స్ తోటి దాన్ని ట్రీట్ చేయొచ్చు. లేదంటే వెనకాల ఏ ప్రాబ్లం ఉందని దాన్ని రికగ్నైజ్ చేయాలి. ఆ రికగ్నిషన్ అనేది మీ వల్ల కాలేదని అంటే డాక్టర్ దగ్గరికి వెళ్తే డాక్టర్ రికగ్నైజ్ చేసి మీకు చెప్తారు సింపుల్ యూరిన్ ఇన్ఫెక్షన్ అయి ఉండొచ్చు, దాన్ని ట్రీట్ చేస్తే సరిపోతుంది. కొంతమందికి జస్ట్ మూత్రం సంచి జారుతుంది కిందికి, సో ఆ జారడం వల్ల యూరిన్ ఎక్కువ మిగిలిపోవడం, దాన్ని కరెక్ట్ చేస్తే సరిపోతుంది. అది సర్జికలే అయినా దాని కరెక్షన్ ఇంపార్టెంట్ అనుకున్నప్పుడు కరెక్ట్ చేయాలి. చిన్న సర్జరీ, ఆ సర్జరీ చేయించుకుంటే వాళ్ళకి మూత్రం సంచి వెనక్కి వెళ్ళిపోతుంది. డెలివరీలో జరిగే ఇబ్బంది 100%, బట్ లైఫ్ పెరిగే కొద్దీ మనకి ఇప్పుడైతే 80 ఏళ్ళ వరకు కూడా బతికే ఉంటున్నాం. సో 80 ఏళ్ళ వరకు సఫరింగ్, 50 ఏళ్ళు వచ్చినప్పుడు ప్రాబ్లమ్ ని 30 ఏళ్ళు కంటిన్యూ చేయడం ఎంతవరకు కరెక్ట్ అనేది మన స్వతహాగా మనకు తెలియాలి. ఓకే, సర్జరీ అన్నారు కదా, ఇన్ కేసు ఏ ఏజ్ వాళ్ళని అంటే మాక్సిమం డెలివరీ అయిన వాళ్ళకి మాత్రం ఈ ప్రాబ్లం అనేది మీరు చెప్పిన దాన్ని బట్టి అర్థమవుతుంది, చాలా మందిలో ఎక్కువగా చూసేది. సో వాళ్ళు చేయించుకోవచ్చు అంటారు సర్జరీ? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ డెలివరీ అయిన వెంటనే వచ్చే ప్రాబ్లం ఏంటంటే దగ్గితే తుమ్మితే లీక్ అవ్వడం, దాన్ని ఇంకొక రకంగా పరిగణిస్తాం, దట్ ఈస్ స్ట్రెస్ ఇన్కాంటినెన్స్ అంటాం. ఓకే, ఇది మీరు చెప్పే కండిషన్ ఏదైతే అర్జెంట్ గా వస్తుందో బాత్రూమ్కి వెళ్లే లోపల వాళ్ళు లీక్ అయిపోతారు. బాత్రూమ్ లోకి వెళ్ళిన తర్వాత కూడా ట్యాప్ సౌండ్ కానీ, లేదు మనం గిన్నెలు కడిగేటప్పుడు ఆ తడి వల్ల కానీ, ఈవెన్ తడి నేల మీద నడిచే వాళ్ళకి కూడా ఆ యూరిన్ అర్జెంట్ వస్తుంది, ఊరికే ఇప్పుడు వాష్రూమ్కి వెళ్తే బాగుండు అనే ఫీలింగ్ ఉంటుంది, దీన్ని అర్జెన్సీ అంటాం. ఈ రెండు వేరు వేరు థింగ్స్, రెండు ఒకటి కాదు. స్ట్రెస్ ఇన్కాంటినెన్స్ ఏదైతే ఉందో అది పెల్విక్ ఫ్లోర్ అంటే మన కింద ఉండే కండరాలు వీక్ అయిపోవడం వల్ల వచ్చే ఒక ఇబ్బంది. అదే అర్జ్ ఇన్కాంటినెన్స్ ఏదైతే అర్జెంట్ గా వస్తుందని అన్నాం కదా, ఈ ప్రాబ్లం ఏజ్ వల్ల కావచ్చు, యూరిన్ ఇన్ఫెక్షన్స్ వల్ల కావచ్చు, షుగర్ వల్ల కావచ్చు, నరాల బలహీనత వల్ల కావచ్చు, ఆల్ ఆఫ్ దీస్ ఆర్ ద ప్రాబ్లమ్స్. సో ఎందువల్ల వస్తుంది అనేది మనం రికగ్నైజ్ చేయాలి. ఇమ్మీడియట్ గా డెలివరీ తర్వాత వాళ్ళకి కిగిల్స్ ఎక్సర్సైజ్ అనే కొన్నిటిని చెప్తాం. వాళ్ళకి సర్జరీ అనేది ఆప్షన్ కాదు 100%. సో వాళ్ళకి ఎక్సర్సైజెస్ ద్వారా, బికాస్ యంగ్, అంత యంగ్ ఉన్న వాళ్ళకి ఎక్సర్సైజెస్ వాళ్ళు చేసుకోవచ్చు, బట్ ఆడ్ గా చేయకూడదు ఎక్సర్సైజ్ ని. వాళ్ళకి తెలిసింది ఒకటి, యూట్యూబ్స్ లో వాళ్ళు చూసేది ఒకటి. ఒక్కసారి డాక్టర్ దగ్గరికి వస్తే ఎలా చేయాలి, ఏ కండ వీక్ గా ఉందనేది మేము రికగ్నైజ్ చేసి వాళ్ళకి ఇన్ఫార్మ్ చేస్తాం. సో అలా చేసిన తర్వాతనే వాళ్ళకి అర్థమవుతుంది ఎక్కడ వీక్నెస్ ఉంది. కొంతమంది కాళ్ళు వాడతారు, కొంతమంది పొట్టను వాడతారు జస్ట్ ఆ కిగిల్ ఎక్సర్సైజ్ చేయడం కోసం. సో మనం ఎలా చేయాలి అనేది వాళ్ళకి ఇన్ఫార్మ్ చేయడానికి టైం పడుతుంది. విల్ మేక్ దెమ్ అండర్స్టాండ్. అర్థం చేసుకున్న తర్వాతనే కిగిల్స్ ఎక్సర్సైజెస్ చేయడం బెటర్ ఆప్షన్. అది ఒకటి. ఫిజియోథెరపిస్ట్ హెల్ప్ కూడా తీసుకుంటాం ఇందులో. పెల్విక్ ఫిజియోథెరపీ అనేది ఒక సెపరేట్ బ్రాంచ్. నార్మల్ ఫిజియోథెరపిస్ట్ దగ్గరికి వెళ్ళి వాళ్ళు మాకు నేర్పిస్తారు అనుకోవడం అనేది నిజం కాదండి. సో దెర్ ఇస్ సమ్ బ్రాంచ్ కాల్డ్ పెల్విక్ ఫిజియోథెరపీ. ఓన్లీ కింద ఉన్న కండరాల కోసం మాత్రమే ఫిజియోథెరపీ చేస్తారు వాళ్ళు. అది ఒకటి. ముసలి వాళ్ళకి ఏంటి అని అంటే కొంచెం ఏజ్ వచ్చిన తర్వాత మెనోపాజ్ అంటాం, ఆటోమేటిక్ గా పీరియడ్స్ ఆగిపోవడం. ఈ పీరియడ్ ఆగిపోయిన తర్వాత నుంచి వాళ్ళకి యూరినరీ ప్రాబ్లమ్స్ అనేటివి ఎక్కువ ఉంటాయి. ఆ యూరిన్ ప్రాబ్లమ్స్ వాళ్ళు చెప్పుకోలేరు. ఒకవేళ ఇది అర్జెన్సీ అయితే కనుక మనం మెడికేషన్ ఇస్తాము. మెడికేషన్ తో చాలా మంది రెస్పాండ్ అవుతారు. సింపుల్ యూరిన్ ఇన్ఫెక్షన్ అయితే ట్రీట్ చేస్తాం. లేదు నిజంగా ఈ యూరిన్ బాగా కిందికి రావడం అయితే సింపుల్ సర్జరీ 80 years వరకు కూడా చేస్తాం. ఎవరికైనా నడుంకి సూదిచ్చి చేసే సర్జరీ. సో దానివల్ల ప్రాబ్లం ఏమి ఉండదు. జస్ట్ కింద భాగంలో ఎక్కడైతే డెలివరీ అవుతుందో దాన్ని స్ట్రెంగ్త్ క్రియేట్ చేయడమే, అంతే సింపుల్ భాషలో చెప్పాలంటే. ఓకే, అంటే తీసుకునే ఆహారం కూడా ఉంటది అంటారా దీని మీద ఆధారపడి? సో అర్జెన్సీలో అయితే ఇలాంటిది ఉంటుంది. అర్జెన్సీలో ఎప్పుడైనా వాళ్ళు పుల్లటి పదార్థాలు తింటారు, తిన్నప్పుడు మేము చింతపండు పులుసు తిన్నామండి వెంటనే ఈ ప్రాబ్లం వచ్చింది అంటారు. సో ఆ ట్రిగ్గర్ మనం వెతుక్కోవచ్చు. కాఫీ, టీ, లేకపోతే ఆల్కహాల్, ఈవెన్
కళ్ళు తాగినప్పుడు కూడా ఇక్కడ చాలా నార్మల్, కళ్ళు తాగడం, బియర్ తాగడం, అది తాగినప్పుడు కూడా వాళ్ళకి ఆ ట్రిగర్ ఉంటుంది, అర్జెంట్ గా యూరిన్ రావడం. సో న్యాచురల్ గా అలాంటి ఫుడ్స్ ని తగ్గించుకోవడం వల్ల కూడా బెనిఫిట్ అయితే చూడొచ్చు. ఓకే, మీరు అన్నట్టు మనం మధ్యలో మాట్లాడుతూ ఆపిన ఒక అది ఏంటంటే తుమ్మినా తగ్గిన యూరిన్ లీక్ అవడం అన్నది చాలా మందిలో డెలివరీ అయిన తర్వాత వింటున్నాం, కొంచెం ఎంగేజ్డ్ అంటే మరి ఏజ్డ్ వాళ్ళకి సంబంధించి అంటే మనం ఒకటి అనుకున్నాం. సో వీళ్ళలో ఎలాంటి ట్రీట్మెంట్ ఉంటుంది అసలు, ఎందుకు రీజన్ పర్టికులర్ గా వీళ్ళకైతే? ఓకే, సో స్ట్రెస్ ఇన్కాంటినెన్స్ అనేది మీరు తుమ్మినా, దగ్గినా, నవ్వినా, కింద నుంచి లేసినా, లేదా ఏదైనా బరువు ఎత్తినా, చిన్న వంట రూమ్ లో కూడా ఇటు నుంచి ఇటు బ్యాగ్ షిఫ్ట్ చేసినా, ఒక కుక్కర్ ఎత్తినా కూడా ఆ లీక్ అనేది జరుగుతుంది. ఓకే, అది యూజువల్ గా డెలివరీ అప్పుడు జరిగే, అంటే నార్మల్ డెలివరీ అనే అనుకుంటాము, బట్ సెక్షన్ లో కూడా ఈ ప్రాబ్లం చూస్తున్నాం. సో వాట్ ఈస్ ద మెయిన్ రీజన్ ఇక్కడ అని అంటే, మోస్ట్ ఆఫ్ ద టైం ప్రెగ్నెన్సీ ఇట్ సెల్ఫ్, మీరు మీ బరువు కాకుండా మీ గర్భసంచి బరువు ఆల్మోస్ట్ ఒక ఈజీగా ఒక 4 to 5 kgs అయితే ఉంటుంది. సో ఆ బరువుని కంటిన్యూస్ గా మోస్తారు. అండ్ ప్రెగ్నెన్సీ టైంలో చాలా మంది గమనించింది ఏంటంటే, వాళ్ళ పొజిషనింగ్, కూర్చునే విధానం కావచ్చు, పడుకునే విధానం కావచ్చు, దాని మీద ఏ రకమైన కాన్సన్ట్రేషన్ ఉండదు, ఇంక్లూడింగ్ నడిచే విధానం. దేవుడు ఆటోమేటిక్ గా మన వెన్నుపూసని కర్వేచర్ ని మార్చేస్తాడు ప్రెగ్నెన్సీలో. సో ఆ కర్వేచర్ మారడం వల్ల నువ్వు స్ట్రైట్ గా నిలబడినా, ఏదైనా వర్క్ చేసినా కూడా ప్రాపర్ పొజిషన్ మెయింటైన్ చేసుకుంటూ చేయాలి. అది ఎవ్వరు పట్టించుకోరు. ఆ టైంలో దే డూ నైట్ జాబ్స్ చేసే వాళ్ళు చేస్తూనే ఉంటారు, వాళ్ళ రెగ్యులర్ లైఫ్ స్టైల్ ఏం మారదు. అండ్ మనం ఇంట్లో కూడా ఎక్కువ హెల్పర్సే ఉంటారు. అండ్ ఇంట్లో మన అమ్మ వాళ్ళు కూడా మనకి హెల్ప్ చేస్తారు ఖచ్చితంగా. సో మోస్ట్ ఆఫ్ ద టైం ఎట్లుంటది అంటే, బేసిక్ ఎక్సర్సైజ్ కూడా మిస్ అయిపోతాయి. ఆ బేసిక్ ఎక్సర్సైజ్ మిస్ అవ్వడం వల్ల కోర్ స్ట్రెంత్ అనేది తగ్గిపోతుంది. కోర్ స్ట్రెంత్ ఇస్ నథింగ్ బట్ యువర్ అబ్డమెన్, పొట్ట యొక్క స్ట్రెంత్. సో మీరు డెలివరీ అయిన వాళ్ళని చూస్తే కనుక ఇంత పొట్ట వచ్చేస్తుంది. డెలివరీ అయ్యాక కూడా డెలివరీ అయినట్టే ఉంటారు, ఆల్మోస్ట్ ఒక 1 year ప్రెగ్నెన్సీగా ఉన్నట్టే కనిపిస్తూ ఉంటారు. మనం మళ్ళీ ప్రెగ్నెంట్ అయ్యావా అనే క్వశ్చన్ కూడా చాలా మందికి ఇస్తాం. సో అలా కాదు, అదేమవుతుంది, ఒక 2 కండలు ఉంటాయి రెక్టస్ అని, అవి దూరం అయిపోతాయి. మీరు 6 pack abs 8 pack abs ఉన్నాయి కదా, ఆ యాబ్స్ ఆడవాళ్ళకు కూడా వస్తాయి చేస్తే. బట్ మనం చేయడానికి పైన ఫ్యాట్ లేయర్ ఒకటి ఉంటది, ఆడవాళ్ళకి కొంచెం ఎక్కువ ఫ్యాట్ ఉంటది కంపేర్డ్ టు మేల్స్. అండ్ ఇట్ ఇస్ గుడ్, ఉండాలి, మన హార్మోన్స్ నార్మల్ గా ఉండాలంటే ఫ్యాట్ ఉండాలి. ఇది సెపరేట్ అయిపోతుంది. ఇది సెపరేట్ అయిపోయినప్పుడు దాన్ని మళ్ళీ స్ట్రెంథెన్ చేసుకోవాలని ట్రై చెయ్యము. పోస్ట్ పార్టం అంటే డెలివరీ అయిన తర్వాత మన కాన్సన్ట్రేషన్ అంతా బిడ్డ మీద, బిడ్డ ఎంత ఎదిగాడు, వాళ్ళ వెయిట్ పుట్ ఉన్నాయో కానీ నువ్వు వెయిట్ తగ్గావా అనే కాన్సెప్ట్ ఏమి ఉండదు. సో బ్రెస్ట్ ఫీడింగ్ లో వెయిట్ తగ్గుతారు, బట్ బ్రెస్ట్ ఫీడింగ్ లో మనకి అడిషనల్ ఫుడ్ మన ఇంట్లో వాళ్ళందరూ ఎక్కువ పెట్టేస్తారు. ఎంత రిక్వైర్డ్ క్వాంటిటీ అందుకంటే 500 calorie ఎక్కువ చాలు. 500 calorie అంటే మనం ఒక ఆలు భుజియా ప్యాకెట్ అనుకుంటాం, అది సరిపోతుంది. బట్ మనం అది తినం, ఆల్మోస్ట్ డబుల్ క్వాంటిటీ తింటారు ప్రెగ్నెన్సీ తర్వాత. సో దానివల్ల వెయిట్ పుట్ ఆన్ అయిపోయి నేను అస్సలు తగ్గట్లేదు అనుకుంటారు. దిస్ ఇస్ వన్ మేజర్ కాజ్. దగ్గితే తుమ్మితే లీక్ అవ్వడానికి ఒబెసిటీ, లావ్ అవ్వడం, వీక్నెస్ అనేది డెలివరీ అప్పుడు ఆ కింద ఉండే కొంచెం ఫైబ్రస్ టిష్యూ కొంచెం ఉంటుంది అనమాట, అది బ్రేక్ అవుతుంది. సో దానివల్ల కొంచెం కొద్దిగా లీక్ ఉంటుంది. బట్ మనం రెగ్యులర్ గా కీగల్స్ చేయడం కానీ, స్ట్రెంథెన్ చేసుకోవడం పెల్విక్ ఫ్లోర్ ని కానీ చేస్తే అది ఆటోమేటిక్ గా నార్మలైజ్ అవుతుంది. ఇన్ కేస్ అవ్వని పక్షంలో అప్పుడు ప్రొసీజర్స్ ఉంటాయి, దానికి కూడా చేయడానికి సర్జికల్ ప్రొసీజర్స్ ఉంటాయి. అస్సలు చేయలేము అనుకున్న వాళ్ళకి మనం ఫిజియోథెరపీ ద్వారా వేరే మెషిన్స్ పెట్టి చేయడం కానీ, ఇప్పుడు లేజర్ మెషిన్స్ అవన్నీ వచ్చినాయి. సో లేజర్ థెరపీ ద్వారా కూడా దాన్ని టైటన్ చేయొచ్చు. బట్ అది బేసిక్ స్టేజ్ లో ఉన్నప్పుడు. సివియర్ వాళ్ళకి అలాంటివి పనిచేయవు. అండ్ ముసలోళ్ళకి కూడా ఉంటుందండి, ముసలోళ్ళకి ఉండదని కాదు, వాళ్ళకి కూడా దగ్గితే తుమ్మితే ఉండడం ఉంటుంది. బట్ అది ప్రెగ్నెన్సీ టైంలో ఫస్ట్ వచ్చింటది, అది తర్వాత తగ్గుండొచ్చు. ముసలితనం వచ్చేటప్పటికి వాళ్ళకి ఆ టిష్యూ అంతా లాక్స్ అయిపోవడం, ఇప్పుడు మనకి ఫేస్ మీద ఎలాగైతే రింకిల్స్ వస్తాయో సేమ్ వే అన్ని దగ్గరలో వస్తుంది, అన్ని దగ్గరలో టిష్యూ వీక్ అవుతుంది. ఆ వీక్నెస్ వల్ల మళ్ళీ లీక్ అనేది జరుగుతూ ఉంటది. సో దీనికైతే సొల్యూషన్ ఉంది, 100% ఉంది. బట్ ఏంటంటే అందరూ కొంచెం మొహమాట పడి, లేదంటే చెప్పడానికి ఇబ్బంది పడి, లేదంటే పెద్దగా పట్టించు, ఇది పెద్ద ఇష్యూ కాదులే, అంత డేంజర్ కాదులే అన్నట్టుగా వదిలేస్తూ ఉంటారు. అంటే మనకి ఎప్పుడైనా హార్ట్ అటాక్ ఇష్యూ అండి, డెలివరీ అంటే మ్యాండేటరీ. ఈ 2 కాకుండా మనం ఏది చెప్పినా పేషెంట్ నేను ఇంటికి వెళ్ళి ఆలోచించి చెప్తాను మీకు అని అంటారు. ఇట్ ఈస్ ఎ వెరీ నార్మల్ సీన్ మన దానిలో. పాప్స్మియర్ అన్నాం అనుకోండి, ఈ డాక్టర్ డబ్బులు సంపాదించడానికి ఇప్పుడు పాప్స్మియర్ అని చెప్పారని అంటారు. వెరీ రీసెంట్లీ 2 days బ్యాక్ మహబూబ్ నగర్ లో ఒక సిచ్యువేషన్ జరిగింది, విచ్ ఇస్ ఒక డాక్టర్ ని జనాలంతా కలిసి కొట్టడం. అది రీజన్ ఏంటి అంటే, సర్వైకల్ క్యాన్సర్ లో లాస్ట్ స్టేజ్ లో ఉన్న ఒక పర్సన్ ని తీసుకొచ్చి ట్రీట్ చేయడానికి ఆ డాక్టర్ యాక్సెప్ట్ చేసి తీసుకుంటే
బోల్డ్ అని హాస్పిటల్స్ ఉన్నాయి. ఈ కేసు వద్దు అని చెప్పి పంపించేయచ్చుగా. రిస్కీ కేసు 100%. డాక్టర్స్ వాళ్ళ పరిధిలో నుంచి బయటకు వచ్చి దే టేక్ రిస్క్ తీసుకున్నప్పుడు పేషెంట్ ఎలాగో చనిపోతారని మీకు కూడా తెలుసు. 50% ఛాన్సే చెప్తారు. వీడియో కౌన్సిలింగ్ అన్నీ అయిన తర్వాత కూడా వాళ్ళు ఫైట్ బ్యాక్ చేశారు, డాక్టర్ని కొట్టారు. దానికోసం మహబూబ్ నగర్ లో డాక్టర్స్ అందరూ ఎలెక్టివ్ సర్వీసెస్ ఒక రోజు మానేశారు. ఇంత జరిగింది. దాని రీజన్ వెనకాల ఏంటి అని ఆలోచించారా? సర్వైకల్ క్యాన్సర్ ఎందుకు వచ్చింది? ఎవరి ఇర్రెస్పాన్సిబిలిటీ అది? మీరు ఒక్క పాప్స్మియర్ టెస్ట్ ఎప్పుడైనా గవర్నమెంట్ లో ఫ్రీగానే చేస్తారు, మీరు డబ్బులో అనుకునే పని అయితే. సో అలా ఫ్రీగా చేసినప్పుడు ఎందుకు చేయించుకోలేదు? ఖచ్చితంగా ఆమెకి ఏదో ఒక ప్రాబ్లం వచ్చి ఉంటుంది. ఫస్ట్ సర్వైకల్ క్యాన్సర్ అనేది ఏసిమ్టమాటిక్ అని, ఏం సిమ్టమ్స్ కనపడవు. అందుకే పాప్స్మియర్ చేయించుకోమంటాం. యాజ్ అ రెగ్యులర్ బేసిస్ సెక్షువల్ యాక్టివిటీ ఒక పర్సన్ స్టార్ట్ చేసిన తర్వాత, బీట్ 18 years కి కొంతమంది స్టార్ట్ చేస్తారు, ఆర్ ఈవెన్ ఎర్లీ. సెక్షువల్ ఎక్స్పోజర్ జరిగాక 3 years కి ఒకసారి పాప్స్మియర్ అనేది అవసరం. ఎందుకు అని అంటే హెచ్పివి అనేది ఎప్పుడైనా మనకి సోకచ్చు. సో ఆ పాప్స్మియర్ అనేది స్కాన్ లో తెలియదా మీకు ఏమైందో నా సర్వీస్ కంటే? 100% తెలియదు. మేము ఓన్లీ మీ కళ్ళు ఇలా చూస్తేనే కదా తెలుస్తుంది. సేమ్ థింగ్ సర్విక్స్ ని మేము చూస్తాం కళ్ళతోటి, ఒక స్పెక్యులం అనేది పెట్టి చూస్తాం. సో అది చూసాకనే ఈవెన్ బాగున్న సర్విక్స్ కి కూడా ఒక పాప్స్మియర్ తీస్తాం. తీసిన తర్వాత అది నార్మల్ వచ్చింది అని అంటే మీరు నెక్స్ట్ 3 years యు ఆర్ సేఫ్. 3 years తర్వాత మళ్ళీ ఇంకో టెస్ట్ చేయించుకోండి. ఓకే, కొంతమందికి పార్ట్నర్ చేంజ్ ఉండొచ్చు, విచ్ ఇస్ అ నార్మల్సీ దట్ వీఆర్ సీయింగ్. ఓకే, ఇట్ కుడ్ బి ఎనీథింగ్, డైవర్స్ అయి ఉండొచ్చు, ఇంకొక మ్యారేజ్ అయి ఉండొచ్చు, ఎక్సెట్రా అనేటివి మన సోషల్ కన్స్ట్రెయిన్స్ లో సగం మంది యాక్సెప్ట్ చేయరు. ఇప్పుడు నేను చెప్పినా కూడా సగం మంది అన్ని బూతులు మాట్లాడుతుంది డాక్టర్ అనుకుంటారు, బట్ దట్ ఈస్ ఫ్యాక్ట్. ఓకే, వాళ్ళు మా దగ్గరికి వస్తారు, మీకు సర్వైకల్ క్యాన్సర్ రాకుండా ప్రివెంట్ చేయడానికి ఇది, అండ్ దెర్ ఇస్ అ వ్యాక్సిన్ కూడా ప్రివెన్షన్ కోసం క్రియేట్ చేశారు. మీరు నెక్స్ట్ వచ్చే సర్వైకల్ క్యాన్సర్ కి దానికి ఎన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయో తెలిస్తే వ్యాక్సిన్ వేసుకుంటారు. అంతేగాని వ్యాక్సిన్ వల్ల నాకు సైడ్ ఎఫెక్ట్ వస్తుంది, ఆ వ్యాక్సిన్ వల్ల పిల్లలు పుట్టరా, ఇన్ని ఉంటే అసలు ఎందుకు వ్యాక్సిన్ ని క్రియేట్ చేస్తారు? స్మాల్ పాక్స్ అనేది ఎప్పుడో వచ్చింది, దాన్ని ఆపడానికి 60 సంవత్సరాలు పట్టింది మనకి. ఇట్స్ ద సేమ్ థింగ్. క్యాన్సర్ అనే దాన్ని నివారించడానికి వచ్చిన ఒక్క వ్యాక్సిన్ ఇది. సర్వైకల్ క్యాన్సర్ మోస్ట్ కామన్ మన దగ్గర, సెకండ్ మోస్ట్ కామన్ క్యాన్సర్ ఇది. దాన్ని తగ్గించడం కోసం వీఆర్ ట్రైయింగ్. ఇప్పుడు ట్రై చేస్తే ఇంకో 100 ఏళ్ళకి తగ్గుతుంది. సో ఇప్పటి నుంచి అందరూ చేతులు కలిపి చేస్తేనే నిజంగా అందరూ ఇట్ విల్ హ్యాపెన్. కలిసి చేస్తే ఎగ్జాక్ట్లీ మనం దీని మీద జయించగలుగుతాం. ఎగ్జాక్ట్లీ. ఎందుకంటే గతంలో కూడా క్యాన్సర్ అంటే రేర్ పేషెంట్స్ కనిపించేవారు. ఇప్పుడు క్యాన్సర్ అంటే ప్రతి ఇంటికి ఒకళ్ళు ఉంటున్నారు. అది క్యాన్సర్స్ లో వేరియేషన్ అయి ఉండొచ్చు, బట్ ఏజ్ అయ్యే కొద్ది కూడా ఒక పేషెంట్ అయితే ఖచ్చితంగా ప్రతి ఇంటికి ఒక పేషెంట్, క్యాన్సర్ పేషెంట్. ట్రూ. అండ్ మీరు ఎందుకు వస్తున్న క్యాన్సర్స్ అనే దానికి కూడా రీజన్ తెలియదండి. హాఫ్ ఆఫ్ ద థింగ్స్ వీ డు నాట్ నో. మనకి గ్లోబల్ వార్మింగ్ వల్లనే చేంజెస్ ఉన్నాయని అంటే మనం తినే ఫుడ్ లో ఎంత చేంజ్ ఉంది. సి ఎవ్రీథింగ్ దట్ వీఆర్ ఈటింగ్ అడల్ట్రేషన్ లేకుండా ఉందా? దాన్ని ఏమైనా ఆపగలుగుతున్నామా? మనం పీల్చే గాలి ఎయిర్ ప్యూరిఫైయర్ ఇంట్లో పెట్టుకొని గడుపుతున్నాం. ఢిల్లీకి మీరు వెళ్తే అసలు ఫాగా అది చెత్తనా కూడా అర్థం కాదు మనం నడిచే దారిలో. హైదరాబాద్ కూడా అలాగే అయిపోతుందేమో, ద లెవెల్ ఆఫ్ ట్రాఫిక్ దట్ వీఆర్ సీయింగ్ బాగా. అండ్ అద్దాలు దించుకొని ట్రావెల్ చేసే వాళ్ళు, బైక్స్ మీద ట్రావెల్ చేసే వాళ్ళకి పిల్లల్ని చేతిలో పట్టుకొని ఉంటారు. అదంతా లెడ్ పొల్యూషనే. ఆ బిడ్డకి మనం చిన్నప్పటి నుంచి ఎక్స్పోజ్ చేస్తున్నాం. ఆటోలో వెళ్తాం కన్వీనియన్స్ కోసం. సో ఆల్ ఆఫ్ దట్ ఈస్ ఎక్స్పోజర్. వెన్ యూర్ నాట్ ఏబుల్ టు టెల్, నువ్వు పీల్చే గాలి మీదే నమ్మకం లేనప్పుడు ఏదో ఒకటి ఆల్రెడీ ట్రయల్స్ అయినా ఒక ఇంజెక్షన్ వచ్చినప్పుడు తీసుకొని సేఫ్ గా ఉండొచ్చేమో అని ఒక చిన్న థాట్ ఉన్నా కానీ, ఐ ఫీల్ నా పర్సనల్ గా సైడ్ ఎఫెక్ట్స్ గురించి ఆలోచించడం కంటే వాట్ బెస్ట్ వీ కెన్ డూ అనేది కూడా ఆలోచించాలి. సో దేర్ సో మెనీ పీపుల్ వ్యాక్సిన్స్ కి అగేన్స్ట్ గా కూడా చాలా మంది ఉంటారు. లెట్ ఇట్ బి. ఇట్ డిపెండ్స్ ఆన్ యువర్ ఓన్ మెంటాలిటీ. నీకు వద్దనుకుంటే వెయ్యకండి, బట్ ఆ చైల్డ్ కి మీరు అట్లీస్ట్ ఆప్షన్ ఇవ్వండి. వన్స్ దేర్ 18, నాన్న మీకు ఇంత చిన్నప్పటి నుంచి మేము వేయించలేదు, 9 years నుంచి 18 కి మీకు ఒక డెసిషన్ మేకింగ్ కెపాసిటీ ఉంటుంది. ఇఫ్ యూ వాంట్ టు గో అహెడ్ అని. లేదనంటే దే కెన్ స్టాప్. సంథింగ్ లైక్ దట్. ఇట్ డజంట్ డిపెండ్ ఆన్ అ సింగిల్ పార్ట్నర్. ఎడ్యుకేటింగ్ ద చైల్డ్ ఇవన్నీ మీద డిపెండ్ అవ్వదండి. రీసెంట్లీ ఐ వాజ్ రీడింగ్ సమ్ కమెంట్స్. సో దే వర్ లైక్, సింగిల్ పార్ట్నర్ ఉన్నట్టు మీరు కౌన్సిల్ చేయండి కిడ్నీ, చిన్నప్పటి నుంచి ఫ్యామిలీ అట్మాస్ఫియర్ బాగా పెట్టండి. ఆల్ ఆఫ్ దట్ ఈస్ వెరీ గుడ్. మీరు చెప్పింది కరెక్టే. సింగిల్ పార్ట్నరా మల్టిపుల్ పార్ట్నరా అనే దాని బేసిస్ మీద 100% ఉండదు. ఓకే, హెచ్పివి అనేది ఎలా అయినా రావచ్చు. సో చిన్న పులిపిరి ఒక దగ్గర వచ్చినా కూడా అది హెచ్పివి క్యారియింగ్ ఉంటుంది. సో ఆల్ ఆఫ్ దట్ ఈస్ మిత్ ని బ్రేక్ చేయండి. సైన్స్ ని ఫాలో చేయొచ్చు, చేయకపోవచ్చు,
కానీ మిత్ ని రియాలిటీ అనుకోవడం కరెక్ట్ కాదు. సూపర్స్టిషియస్ గా ఉండకండి. ఓకే. అండ్ ఎక్కువగా ఫిమేల్స్ లోకి వస్తే ఉమెన్స్ లోకి డెలివరీ అయిన తర్వాత చాలా ఇష్యూస్ అనేది తర్వాత క్యారీ చేస్తూ తప్పదు, కొన్ని విషయాల్లో వస్తూ ఉంటాయి. ఇప్పుడు మనం అనుకున్న కొన్ని విషయాల్లో ఈ క్యాన్సర్ కావచ్చు, అది తర్వాత బయటపడచ్చు, ఫస్ట్ అయితే కనిపించదు డెలివరీ అయిన తర్వాత. సో ఇలాంటివన్నీ కూడా మనం ఫేస్ చేయకుండా ఉండాలంటే డెలివరీ అయిన పేషెంట్స్ వాళ్ళు ఎలాంటి కేర్ తీసుకుంటే బెటర్? అంటే ఇలాంటి కొన్ని ఇప్పుడు మనం యూరిన్ విషయంలో కావచ్చు, క్యాన్సర్ విషయంలో కావచ్చు, కానీ సమ్ బయటికి చెప్పలేని కూడా ఉంటాయి. అది ఎందుకు వస్తాయంటే చెప్పలేము, వచ్చింది కాబట్టి ట్రీట్మెంట్ తీసుకోవాలి. బట్ ముందు జాగ్రత్తగా ఉండడం బెటర్ కదా, ఏం చేయాలంటారు? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రెగ్నెన్సీలో ఎప్పుడైనా కానీ మీ డైట్, ఓకే, మీ డైట్ మీద కాన్సన్ట్రేట్ చేయండి ఖచ్చితంగా. మీరు బేబీ పుడితే ఎలా డైట్ కాన్సన్ట్రేట్ చేస్తారో సేమ్ థింగ్ ప్రెగ్నెన్సీ అంతా కూడా కాన్సన్ట్రేట్ చేయండి. కొంతమంది ఉంటారు ఫస్ట్ 3 months లోనే 3 kgs పుట్ ఆన్ అయిపోయి ఉంటారు ఆల్రెడీ. ఏమన్నా అన్నాం అనుకోండి, అంటే ప్రెగ్నెన్సీ కదా మేడం మినిమం వెయిట్ పుట్ ఆన్, మినిమం వెయిట్ అంటే 7 kgs. ఎంటైర్ ప్రెగ్నెన్సీలో 7 kilos మీరు పుట్ ఆన్ అవ్వచ్చు అలాంగ్ విత్ బేబీ అండి. గర్భసంచి పెరగడం, బేబీ, ప్లసెంటా, దానిలో ఉన్న ఉమ్మనీరు అంతా కలుపుకొని 7 kgs పెరగాలి. ఓకే, అదే మనం అంటే 7 to 10 kg అప్రాక్సిమేషన్ ఇస్తాం, అంతవరకు ఇస్ ఓకే. కొంతమంది 20 kgs పెరుగుతారు, కొంతమంది 30 kgs పెరుగుతారు. ఆ 30 kgs బేబీ 3 kgs మాక్సిమం, 3 నుంచి 4. డెలివరీ అయిపోయిన తర్వాత మీరు మహా అంటే ఒక 5 kgs తగ్గుంటారేమో. బట్ మీరు పెంచిన మిగిలిన 25 kgs ఏం చేయాలి? నెక్స్ట్ బ్రెస్ట్ ఫీడింగ్ లో కూడా మీరు ఏం తగ్గరు, అది అలవాటు అయిపోతుంది. అది తినడం ఆ ఫేజ్ మీకు కంటిన్యూ అవుతుంది. సో ఎడ్యుకేట్ చేయడం ఇంపార్టెంట్. ప్రెగ్నెన్సీలో కూడా నువ్వు ఎక్కువ తినాల్సిన అవసరం లేదమ్మా. క్వాలిటీ ఆఫ్ ఫుడ్ ఇంపార్టెంట్, క్వాంటిటీ కాదు. మీరు తినే ఫుడ్ ప్రోటీన్ రిచ్ గా తినండి, ఫ్యాట్ రిచ్ గా తినండి, ఇట్ ఈస్ గుడ్. అండ్ బ్రెస్ట్ కూడా యూ హ్యావ్ టు టేక్ కేర్. బ్రెస్ట్ ని ఫస్ట్ నుంచి అర్థం చేసుకొని నెక్స్ట్ నీకు ఫీడింగ్ ఇవ్వాల్సిన టైం వస్తుంది. దానికోసం మనం మెంటల్ గా ప్రిపేర్ అయి ఉండాలి, ఫిజికల్ గా ప్రిపేర్ అయి ఉండాలి. ఓకే, నిప్పులు ఒకసారి మీకు డౌట్ఫుల్ గా ఉంటే డాక్టర్ కి చూపించుకోవాలి. నా నిప్పులు ఇలా లోపలికి వెళ్ళిపోయింది మేడం, ఫ్లాట్ గా ఉంది, దీంతో నేను ఫీడింగ్ ఇవ్వచ్చా, ఇవన్నీ నీ క్వశ్చన్స్ అప్పుడు రావాలి. అంతేగాని నేను డెలివరీ అయిపోయిన తర్వాత బేబీని ఏ స్కూల్లో జాయిన్ చేయాలి, ఇవి కాదు నీ క్వశ్చన్స్. ఓకే, డబ్బులు సరిపోతాయా లేదా, డెలివరీ నేను ఏ హాస్పిటల్లో చేయించుకోవాలి, నువ్వు సీమంతానికి ఇన్వెస్ట్ చేసే డబ్బులు నీ డెలివరీకి ఇన్వెస్ట్ చేసుకో. లేదు 10 మందిని పిలిచి భోజనాలు పెడుతున్నా, వాళ్ళందరినీ రేపు పొద్దున డెలివరీకి రమ్మని చెప్పు, నీకు వచ్చి రోజు హెల్ప్ చేయమని చెప్పు ఒక్కొక్కరిని. అలాంటి ఆప్షన్స్ మన వాళ్ళు ఎవరివ్వరు. పోస్ట్ డెలివరీ కూడా అందరు వచ్చి డబ్బులు ఇస్తారా, లేకపోతే గోల్డ్ ఇస్తారా, ఈ ఆర్నమెంట్స్ ఇస్తారు కదా, పాంపర్స్ అవి తీసుకురండి. లేదంటే వాళ్ళకి యూటిలైజ్ అయ్యే ఏమైనా ఉంటే అవి తీసుకురండి. బికాస్ ఇట్స్ అ బర్డెన్. ప్రెగ్నెన్సీ ఇట్ సెల్ఫ్ ఇప్పుడు ఎందుకు వద్దనుకుంటున్నారు సగం మంది అని అంటే, వాళ్ళని నెక్స్ట్ ఎవరు చూసుకుంటారు, ఎలా చూడాలి, మనకు వచ్చే డబ్బులకి మనం ఇన్వెస్ట్ చేసేదానికి సరిపోవట్లేదు. దట్ ఈస్ ద రీజన్. సో కాన్సన్ట్రేట్ ఆన్ యువర్ డయట్ ఫస్ట్. ఓకే, దట్ ఈస్ వెరీ 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 ఇంపార్టెంట్. మనకు ఫ్యూచర్ లో కూడా అదే ఇంపార్టెంట్, బేబీకి కూడా అదే ఇంపార్టెంట్. నెక్స్ట్ ఎక్సర్సైజ్, మినిమం బేసిక్ ఎక్సర్సైజ్ ఎవరైనా చేయాలి. ఊరికే అన్లెస్ డాక్టర్ మీకు చెప్తే తప్పితే బెడ్ రెస్ట్ అవసరం అని, ప్లీజ్ డోంట్ గో ఫర్ బెడ్ రెస్ట్. ఓకే, మీరు అందుకే వేరే కంట్రీస్ లో అంతా వాళ్ళు దే రన్, దే లిఫ్ట్ వెయిట్స్, దే డూ ఎవ్రీథింగ్. మన దగ్గర వెయిట్ లిఫ్ట్ చేస్తే కండ వస్తుంది, వద్దు. ఇంకేదైనా చేస్తే అమ్మో బిడ్డ కింద పడిపోతుంది. ఎందుకు పడిపోతుంది బేబీ? దేవుడు అట్లా బేబీని లోపల కడుపు లోపల పెట్టి అంత సెక్యూర్డ్ గా చేశాడు. ఒకప్పుడంతా వాళ్ళు కింద కూర్చొని బట్టలు తుక్కోలేదా, లేకపోతే వాళ్ళ ఇళ్లలో పనులు చేసుకోలేదా, పిండిలు రుబ్బుకొని చేయలేదా? నీకు ఇన్ని ఆపర్చునిటీస్ చుట్టూ ఉంది. మిక్సీలో వేసుకుంటావు, పొయ్యి మీద దోశ వేసుకుంటావు, వాళ్ళు ఉఫ్ఫని ఊపుకొని వాళ్ళ లంగ్స్ బానే ఉన్నాయి. మనమేమో రెడీ చేసి మళ్ళీ ఎర్లీ మార్నింగ్ లేచి ఒకరిద్దరు కాదు, ఒక 10 మంది వాళ్ళకి కౌంటింగ్. ఎగ్జాక్ట్లీ. సో అండ్ డెలివరీ అయిన తర్వాత అమ్మ వాళ్ళ ఇంటికి ఎందుకు వెళ్తాము? రీజన్ ఏంటి? కొంచెం రెస్ట్ దొరుకుద్దని. ఎక్కువ రెస్ట్ తీసుకుంటున్నారు. ఎగ్జాక్ట్. ఇప్పుడు ఏంటంటే డెలివరీ ముందు కూడా వెళ్ళిపోతున్నారు. అవును. ఎందుకనంటే పని చేయాల్సి వస్తుందని. ఎంతో మినిమం పని అన్నా చేయిస్తారు నాతోటి. లేదంటే మా దగ్గరికి వచ్చి అంటారు, మేడం బెడ్ రెస్ట్ రాసి ఇవ్వండి, సో దట్ వీ డోంట్ వాంట్ టు గో. అవసరం లేకపోయినా సరే 100%. ఎందుకు అని మనం క్వశ్చన్ చేయడానికి కూడా లేదు. ప్రెగ్నెంట్ ని కదా మేడం. సో ప్రెగ్నెన్సీ ఇస్ బికమ్ అ పాథాలజీ. అది జనరల్ ప్రాసెస్ లాగా ఎవరు ఆలోచించట్లేదు. అదొక ప్రాబ్లం. యూనో నేను సిక్ ఉన్నాను, ప్రెగ్నెన్సీ అంటే నాకు సిక్ కాదు, ఇట్స్ హ్యాపీనెస్. ఓకే, ప్రెగ్నెన్సీ అనేది నువ్వు ఎంజాయ్ చేయాలి. ఇట్స్ 1 time ఇన్ యువర్ లైఫ్ ఆర్ 2 times ఇన్ యువర్ లైఫ్. దాన్ని ఎంజాయ్ చేసి హ్యాపీగా బయటకు వెళ్ళండి, వైఫ్ అండ్ హస్బెండ్ వెళ్ళి వాక్ చేయండి, మాట్లాడుకోండి, ఎంజాయ్.
దట్ ఈస్ అ ఫేజ్ వేర్ యూ కెన్ బాండ్. దట్ బాండింగ్ హ్యాస్ టు బీ దేర్. అంటే ఇంకొక బేబీ, మీ బేబీ కడుపులో ఉంది, సో దాన్ని మీరు బయటకు తీసుకురావాలి అని అంటే మీరు ఎంత హెల్తీగా ఉండాలి ఆ బేబీని చూసుకోవడానికి. మీరు సిగ్గా ఉంటే బేబీని ఎవరు చూసుకుంటారు? సో దట్ ఈస్ వన్ బ్యాడ్ థింగ్ దట్ పీపుల్ డూ. ఎక్సర్సైజ్ చేయరు అస్సలు. దీనివల్ల సిజేరియన్ కి వెళ్ళాల్సిన పరిస్థితి అంటారా? చాలా క్వశ్చన్ మీరే ఆన్సర్ కూడా మీరే చెప్పేశారు. సో ఆబ్వియస్లీ అదే. బయట మనం చూస్తూ ఉంటాం, అట్లా మంచి ఫ్రీ తిరుగుతూ ఉంటారు, వాళ్ళు ఏం చేసేది ఉండదు. వాళ్ళు ఇప్పుడు చూసిన వాళ్ళు తర్వాత డెలివరీ అయిపోయి చక్కగా పిల్లలతో తిరుగుతారు, వాళ్ళ ఎనర్జీగా పిల్లలు కానీ ఎవరు కానీ. మనం చాలా అపురూపంగా ప్రెగ్నెంట్ దగ్గర నుంచి డెలివరీ అయిన తర్వాత వాడిని ఇంకా డెలివరీ అయిన తర్వాత కూడా చాలా జాగ్రత్తగా చూస్తాం. బట్ బయట మనం చూస్తూ ఉంటాం కొంతమంది, అంటే వాళ్ళని ప్రత్యేకించి అనట్లే కానీ అక్కడక్కడ రోడ్డు పక్కన చూస్తున్నారు. మరి ఈజీగా అసలు ఒక ప్రెగ్నెంట్ లేడీ అని తనకు ఉండదు, ఇప్పుడే చంటి బిడ్డ ఒళ్ళో ఉందని ఉండదు, అసలు వాడి ఎండ ఏం లేక మొత్తం తిప్పుతా ఉంటారు. ఎంత అసలు వాళ్ళకి రావా? మనమే అపురూపంగా చిన్న తుమ్మున దగ్గర అయ్యో ఆ హాస్పిటల్ డాక్టర్ అసలు ఫ్యామిలీ డాక్టర్ ఒకటి ఫిక్స్డ్ మనకి, ఇలా అయిపోతుంది. వాళ్ళే ఎనర్జీగా ఉంటున్నారు. అంటే మీరు అన్నట్టే ఫస్ట్ రీజన్ బీయింగ్ మనం అసలు పని చేయకపోవడం. ఓకే, అండ్ కింద కూర్చొని లేవడం అనేది కూడా ఒక పెద్ద టాస్క్ లాగా చూస్తాం ప్రెగ్నెన్సీలో. ఎక్సర్సైజెస్ కూడా ఫస్ట్ నుంచి చేయరు, డెలివరీకి మనకు 1 month ముందు చెప్తారనమాట. మేడం మీరు ఖచ్చితంగా నార్మల్ డెలివరీ చేస్తారు కదా, నార్మల్ డెలివరీ నేను చేయను, నేనుగా చేయడం. నువ్వు నీ అంతటా నువ్వు డిసైడ్ అయ్యి ఫస్ట్ నుంచి నేను నార్మల్ డెలివరీ అవ్వాలంటే నేను ఏం చేయాలి అని ఒక లిస్ట్ అవుట్ వేసుకొని రోజు అవన్నీ చెయ్యి. ఓకేనా, కింద కూర్చోనిలే, నీ పెల్విక్ బోన్ పెయిన్ లేకుండా చేసుకోండి, అన్ని చేసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ బోన్స్ ఫ్రీగా ఉండాలి, మజిల్స్ అంతా యాక్టివ్గా ఉన్నప్పుడే ఆ లాక్స్ అనేది జరుగుతుంది, లాక్సిటీ ఆర్ పెల్విక్ మూవ్మెంట్ అనేది జరుగుతుంది. అసలు మనం మూవ్మెంటే ఇవ్వకుండా లాస్ట్ మినిట్ లో వచ్చి కూర్చొని బర్తింగ్ బాల్ మీద ఎంత కూర్చున్నా కానీ వర్కౌట్ అవ్వదు. యూ హ్యావ్ టు బీ యాక్టివ్. ఇన్యాక్టివ్ స్టేట్ లో ఉండి సడన్ గా లాస్ట్ 1 month లో నేను వాకింగ్ చేస్తా, యాక్టివ్ గా ఉంటా, నేను అది చేస్తా ఇది చేస్తా, నాకు ఎక్సర్సైజ్ చెప్పండి అంటే కుదరదు. యాంటీనేటల్ క్లాసెస్ అట్లా ఏమైనా ఉన్నాయంటే డూ అటెండ్. ఆప్షన్స్ బోల్డ్ అని ఉన్నాయండి, ఇప్పుడైతే ఆన్లైన్ ఆప్షన్స్ ఉన్నాయి. అటెండ్ అయితే అట్లీస్ట్ మీకు ఎడ్యుకేషన్ చెప్తారు వాళ్ళు, ఇవన్నీ ఎక్సర్సైజ్ చేయండి, ప్రాణాయామ చేయండి, మినిమం బేసిక్ మలాసన, ఆల్ ఆఫ్ దాట్, యోగా ప్రాక్టీసెస్ కావచ్చు, ఇవన్నీ మనకి పూర్వకాలంలో ఉండేవి. తర్వాత స్లోగా మోడర్నైజేషన్ లో ఇవన్నీ మర్చిపోయాం అంతే. సో మనం ఎంత మోడర్న్ అయినా ప్రాక్టీస్ అదే కదా. బేబీ డెలివరీ అయితే కింద నుంచే అవ్వాలి నార్మల్ అంటే, అది జరగనప్పుడు సెక్షన్కి వెళ్ళడం మ్యాండేటరీ అయిపోతుంది. ఎందుకనంటే మనం తీసుకునే బేబీస్ కూడా 1 or 2, బేబీని సిక్నెస్ లో ఎవరం చూడలేం. ద సేమ్ థింగ్ ఆ టెన్షన్ డాక్టర్ కూడా ఉంటుంది, పేరెంట్ కి కూడా ఉంటుంది. యాజ్ అ పేరెంట్ ఎపిడ్యూరల్ తీసుకుంటాం పెయిన్ అవ్వద్దని, సో నొప్పులు కూడా తెలియవు వాళ్ళకి. కొన్నిసార్లు ఎట్లుంటుంది అంటే చాలా ఎర్లీగా ఆప్షన్ తీసుకుంటారు. ఎపిడ్యూరల్ నేను ఇట్లా ఒక్క నొప్పి రాగానే నా వల్ల కాదు మేడం ఎపిడ్యూరల్ ఇచ్చేయండి అని. ఎపిడ్యూరల్ అనేది ఒక ఆప్షన్, ఒక ఆపర్చునిటీ. ఎప్పటికీ అని అంటే కొంచెం ఒక 4 centimeters అన్న డైలేట్ అయ్యి అప్పుడు తీసుకోవాలండి ఎపిడ్యూరల్. ఎర్లీగా తీసుకోండి, మీకు అసలు నొప్పి తెలియదు, ఎప్పుడు ముక్కుతున్నారో తెలియదు, మీరు డిస్కోఆర్డినేట్ గా ముక్కుతారనమాట. పెల్విక్ ఫ్లోర్ గర్భసంచి ఒక టైంలో ప్రెస్ అవుతున్నప్పుడు మదర్ కూడా అదే టైంలో ప్రెషర్ ఇవ్వాలి, అది మనకు తెలీదు. ఎపిడ్యూరల్ తీసుకున్నప్పుడు ఎవరో ఒకరు చెప్పాలి పుష్ అని, వాళ్ళకి ఆ పుష్ ముందు నుంచి నేర్చుకోరు. అక్కడికి వచ్చి పుష్ అంటే ఏంటని మన మొహం చూస్తుంటారు. సో అవన్నీ చేసి మల్టిపుల్ థింగ్స్ అన్ని మిక్స్ అయ్యి దానివల్ల సెక్షన్కి వెళ్తారే కానీ సెక్షన్ అని మ్యాండేటరీగా స్టాంప్ ఎవరు వేయరు అన్లెస్ ఇట్ ఇస్ కాంప్లికేటెడ్. ఓకే, అండ్ నెక్స్ట్ ఇష్యూస్ గురించి అనుకుంటున్నాం, అసలు ఎలాంటి ఫేస్ చేయొచ్చు? ఎస్, పోస్ట్ డెలివరీ అనేది ఈ స్ట్రెస్ ఇన్కాంటినెన్స్ వెరీ కామన్ అండి. సో అండ్ బ్రెస్ట్ ఫీడింగ్ ఇష్యూస్ కూడా వెరీ కామన్ గా చూస్తాము. నిపుల్ సోర్నెస్ ఇట్లాంటివి ఉంటాయి, అంటే నిపుల్ బ్రేక్ అవ్వడం కానీ, బేబీ లాచ్ సరిగ్గా లేనప్పుడు, అంటే బేబీ పట్టుకున్నప్పుడు పగిలిపోయి దానివల్ల ఫీడింగ్ ఇవ్వరు కొంతమంది. ఓకే, అండ్ అలా వదిలేస్తే గనక అది నెక్స్ట్ బ్రెస్ట్ యాబ్సెస్, అంటే బ్రెస్ట్ లో గడ్డలు అయిపోయి ఫీవర్ వచ్చేసి దాన్ని సర్జరీ వరకు వెళ్ళాలి, ఓపెన్ చేసి దాన్ని తీసి. అండ్ ఇట్స్ అ వెరీ బిగ్ థింగ్. సో ఎప్పుడైనా మీకు బ్రెస్ట్ గడ్డలు కడుతున్నట్టు అనిపించినా కూడా ప్లీజ్ విజిట్ అ డాక్టర్. యాంటీబయోటిక్స్ తోటి నార్మలైజ్ అయిపోయే దాన్ని సర్జరీ వరకు తీసుకెళ్ళకండి. చాలా మందికి అసలు ఆ నాలెడ్జ్ కూడా ఉండదు. దట్ ఈస్ 1 thing. అండ్ పొట్ట దగ్గరకు వచ్చేటప్పటికి డూ మినిమం ఎక్సర్సైజెస్, మినిమం చిన్నవి చేసుకోవచ్చు అండి, సో దట్ మీ పొట్ట మళ్ళీ బ్యాక్ టు నార్మల్ వస్తుంది. డోంట్ అండ్ గ్యాప్, నెక్స్ట్ బేబీకి గ్యాప్ 100% ఇంపార్టెంట్. ఓకే, ఎందుకు అని అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఆ ఎనర్జీ ఉండాలి ఇంకొక బేబీని మళ్ళీ పోషించడానికి. సో కనడానికి ఎనర్జీ కావాలి, పోషించడానికి ఎనర్జీ కావాలి. దానికోసం అట్లీస్ట్ 3 years గ్యాప్ పెట్టుకోండి. 2 years నార్మల్ డెలివరీకి, 3 years సెక్షన్ కి ఖచ్చితంగా ఉండడం బెటర్.
ఈవెన్ బేబీ కొంచెం పెద్దగా అయితే ఆ ప్రెషర్ మీ మీద పడదు, లేదంటే మేనేజింగ్ 2 kids విల్ బి వెరీ డిఫికల్ట్. దట్ ఈస్ వన్ థింగ్. యూరినరీ ఇష్యూస్ అట్లా ఉన్నప్పుడు మాత్రం గో విజిట్ యువర్ గైనకాలజిస్ట్ కానీ యువర్ గైనకాలజిస్ట్ ని కానీ ఫర్ కెగెల్స్ ఎక్సర్సైజెస్ ఇవన్నీ చెప్తారు. అలాగే ఫిజియోథెరపిస్ట్ ని కూడా కలవచ్చు. దిస్ ఇస్ వన్ మోర్ థింగ్. అండ్ బేసిక్ హైజీన్. కొంతమందికి మోషన్ సరిగా రాదు పోస్ట్ ప్రెగ్నెన్సీ, పోస్ట్ డెలివరీ కూడా కాన్స్టిపేషన్ ఎక్కువ ఉంటుంది. ఇట్లాంటి వాటికి ఆస్క్ యువర్ డాక్టర్. మీ డాక్టర్ ద్వారా ఆ సలహాలతోటి కాన్స్టిపేషన్ ఎలా తగ్గించుకోవచ్చు అది చూసుకోండి. ఫుడ్ అనేది ఫైబర్ రిచ్ ఫుడ్ అలా తీసుకోండి. దట్ ఈస్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. లేకపోతే మోషన్ అనేది ఆ హార్డ్నెస్ వల్ల ఇప్పుడు వచ్చే ప్రాబ్లమ్స్, ప్రెగ్నెన్సీలో వచ్చే ప్రాబ్లమ్స్ లైఫ్ లాంగ్ ఉంటాయి. ఒక్కసారి మనకి ప్రెగ్నెన్సీలో పైల్స్ కానీ ఫిషర్స్ కానీ అట్లాంటివి వచ్చాయంటే అది మీరు చచ్చిపోయేంత వరకు ఆ ప్రాబ్లం ఉంటుంది. సో కాన్స్టిపేషన్ ఏదైనా ఉంది అంటే ఇన్ఫార్మ్ యువర్ డాక్టర్. వాళ్ళు అడగకపోయినా మీరు చెప్పాలి. సో చెప్పి దానికి మెడికేషన్ తీసుకోండి, ట్రీట్మెంట్స్ ఉన్నాయి. సో ట్రీట్మెంట్ తీసుకొని యూ కెన్ డూ యువర్ రెగ్యులర్ లైఫ్. ఓకే. మరొక విషయం, చాలా మంది క్యాన్సర్ అంటే బ్రెస్ట్ క్యాన్సర్ సంబంధించి ఫీడింగ్ సరిగ్గా ఇవ్వకపోతే బ్రెస్ట్ క్యాన్సర్ వస్తుందని అంటారు. నిజమే అంటారు? అది ఫీడింగ్ కి దానికి ఏమైనా సంబంధం ఉందా? సో ఫీడింగ్ కి దానికి సంబంధం అనడం కంటే మనం ఒకసారి మనం బ్రెస్ట్ అల్ట్రాసౌండ్ అనేది ఒక 40 years అప్పుడు చేయించుకోవడం ఇట్స్ అ బెస్ట్ వే. ఓకే. ఫ్యామిలీ హిస్టరీ ఉంది అంటే ఇంకా ఎర్లీగా చేయించుకోవాలి. మనం ఫీడింగ్ ఇచ్చామా ఇవ్వలేదా, కొంతమందికి ఈవెన్ పిల్లలు కూడా పుట్టరు. ఓకే, అలాంటి వాళ్ళకి అసలు ఫీడింగ్ అనే కాన్సెప్ట్ కూడా ఉండదు. నల్లి గ్రావిడాస్ ఉంటారు, దే డోంట్ గెట్ ఎనీ ప్రెగ్నెన్సీ. అలాంటి వాళ్ళకి హార్మోన్ ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువ ఉంటుంది. అంటే లాంగ్ టైం హార్మోన్స్ పనిచేస్తూ ఉంటాయి. ప్రెగ్నెన్సీలో ఏంటంటే మనకి పీరియడ్స్ రావు కదా, సో సేమ్ థింగ్ హార్మోన్స్ అనేటివి అన్ని సైలెంట్ అయిపోతాయి ఫర్ ఎ వైల్. అలాంటప్పుడు బాడీకి రెస్ట్ దొరుకుతుంది. జస్ట్ లైక్ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అంటే బాడీకి రెస్ట్ దొరకాలని ఎలా చెప్తామో ఇది కూడా అంతే. ప్రెగ్నెన్సీ అనేది బాడీ హార్మోన్స్ ఒక రెస్టింగ్ ఫేజ్. ఎప్పుడైతే ప్రెగ్నెన్సీ జరగదో, ఇప్పుడు బ్రెస్ట్ ఫీడింగ్ లో కూడా పీరియడ్స్ రావు చాలా మందికి. మీరు అబ్జర్వ్ చేస్తే ఒక 6 months వరకు చాలా మందికి రావు. అండ్ ఎర్లీగా వచ్చే వాళ్ళు కొంతమందే ఉంటారు. నాకు 2 months లో వచ్చింది, 1 month లోనే వచ్చింది అనే వాళ్ళు కొంతమంది. సో అది కూడా బాడీకి రెస్టింగ్ ఫేజ్ లాగానే. సో హార్మోన్స్ అటు ఇటు కాకుండా రెస్ట్ లో ఉంటాయి కాబట్టి వాళ్ళకి వచ్చే ఛాన్స్ తక్కువ, అంతే. దిస్ ఇస్ వన్ రీజన్. అంతేగాని బ్రెస్ట్ ఫీడింగ్ నేను ఇవ్వకపోతే ఏమో, కొంతమందికి న్యాచురల్ గా రీజన్స్ ఉంటాయి కొన్ని, దానివల్ల బ్రెస్ట్ మిల్క్ రాకపోవచ్చు. దట్ ఈస్ నాట్ అ ప్రాబ్లం. నాకు బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చేస్తుందేమో తొందరగా అనుకోకండి, ఇట్ ఈస్ నాట్ కరెక్ట్. బట్ గెటింగ్ ఇట్ చెక్డ్ ఇస్ ఇంపార్టెంట్. చెకింగ్ అనేది 100% ఇంపార్టెంట్. 40 years వాళ్ళకి మాత్రం ఒక్కసారి వెళ్ళి చెక్ చేయించుకోండి. ఒక బ్రెస్ట్ అల్ట్రాసౌండ్ మ్యాండేటరీగా చేయించుకోండి. ఓవేరియన్ క్యాన్సర్స్ కూడా ఎక్కువ చూస్తున్నాం ఇప్పుడు. రీజన్ అడగండి, ఎందుకో నాకు కూడా తెలీదు, ఎందుకో చాలా మందికి కూడా తెలియదు. ఏం హిస్టరీ లేకుండా కూడా వస్తున్నాయి. ఇంతకుముందు ఓన్లీ హిస్టరీ ఉంటేనే అని చెప్పేవాళ్ళం, జెనెటిక్ వేరియంట్ అని చెప్పేవాళ్ళం. ఇప్పుడు జెనెటిక్ వేరియంట్ కాకుండా ఎపిజెనెటిక్స్ అంటే ఇప్పుడు నేను తినే ఫుడ్ నా కడుపులో ఉన్న బేబీ యొక్క ఓవరీ మీద కూడా పనిచేస్తుంది. సో సంథింగ్ లైక్ దాట్ ఇప్పుడు చూస్తున్నాం. సో ఆల్ ఆఫ్ దిస్ ఇస్ ఎపిజెనెటిక్స్. దట్ ఈస్ అంటే క్వశ్చనబుల్. మనము దానికి ఆన్సర్ అనేది ఏం చెప్పలేము. సో ఎస్, గెటింగ్ ఇట్ చెక్డ్ ఇస్ మోర్ ఇంపార్టెంట్. లేదు నీరు గారుతుంది, బ్లీడింగ్ అవుతుంది నిప్పుల నుంచి, ఇట్లాంటివి ఏమైనా ఫీచర్స్ ఉంటే, మీకు ఏమైనా గడ్డలాగా తగులుతుంది సెల్ఫ్ ఎగ్జామినేషన్ లో అంటే మాత్రం అప్పటికప్పుడే వెళ్ళి చూపించుకోండి. మనం చాలా మందికి మోషన్స్ లో ఇబ్బంది కలుగుతూ ఉంటుంది. సో ఎందువల్ల అంటారు అలా మోషన్ ఎందుకు ఇబ్బంది కలుగుతుంది, దేనికి రీజన్ ఏంటి? ఓకే, మోస్ట్ ఆఫ్ ద జనాలకి కామన్ కంప్లైంట్ కాన్స్టిపేషన్ అండి. మోషన్ రావట్లేదు, 3-4 రోజులు అయింది రావట్లేదు. అలాంటప్పుడు ఏమవుతుంది, స్టూల్ అంతా అంటే మోషన్ అంతా హార్డ్ అయిపోతుంది అండ్ దాన్ని వెళ్ళడంలో ఇబ్బంది ఉంటుంది. మోస్ట్ కామన్ కంప్లైంట్ ఏంది అని అంటే ఇది. మోస్ట్ కామన్ రీజన్ ఏంటంటే డైట్. మనం ఇంట్లో తినే ఫుడ్. మనం ఫైబర్ రిచ్ ఫుడ్ అనుకుంటాము, బట్ ఒరిజినల్ గా మీరు క్యాల్కులేట్ చేసుకుంటే అంత ఫైబర్ ఉండదు అందులో. 25 to 30 grams ఫైబర్ మినిమం మన బాడీకి కావాలి పర్ డే. సో ఒక కీరకాయ తీసుకుంటే ఒక 500 grams ఆఫ్ కీరకాయ అంటే ఒక మనిషి ఒక రోజులో 1/2 kg కంటే ఎక్కువ తినరు కదా కీర దోస. దానిలో 0.5 gram నుంచి 1 gram ఫైబర్ ఉంటుంది అంతే. సో నిజంగా మనం దాన్ని ఫుల్ఫిల్ చేయాలంటే చాలా కష్టం. సో ఫైబర్ రిచ్ ఫుడ్ కుడ్ బి ఎనీథింగ్. ఇప్పుడు మీరు నాన్ వెజ్ తీసుకుంటే దాన్ని ఇంకా ఎక్స్ట్రా యాడ్ చేయాలి డేలో. మనం చికెన్ మటన్ అనేది చాలా కామన్ థింగ్, అవంతా తినేసి కూడా ఫైబర్ యాడ్ చేయము. సో ఫైనల్ గా మోషన్ అనేది ఆ ట్రాన్సిట్ టైం అంతా తీసుకొని కింద దాకా రావడానికి టైం పడుతుంది, అక్కడ ఆగిపోతుంది. మెడిసిన్స్ మీద నడిపిస్తాం. బట్ మీరు చేయాల్సిన ఫస్ట్ థింగ్ ఏంటంటే డైట్ మార్చుకోవడం. డ్రింక్ లాట్ ఆఫ్ వాటర్, మంచిగా అట్లీస్ట్ లాట్ ఆఫ్ వాటర్ అంటే 6-7 liters కాదండి, 2.5 to 3 liters వాటర్ నార్మల్. ఇన్ కేస్ వాళ్ళు 100 kgs అట్లా ఉన్నారంటే 4 liters ఆఫ్ వాటర్ అంతనే, అంతేగాని అంతకంటే ఎక్కువ కాదు. ఫైబర్ రిచ్ డైట్ అని అంటే పీచు పదార్థాలు, మన బీన్స్ కావచ్చు, మొక్కజొన్న కంకులు కావచ్చు, ఇలాంటివన్నీ పీచు పదార్థాలే. సో దాన్ని డైట్ లో ఏదో ఒక రకంగా ఇంక్లూడ్ చేయడానికి చూడండి. మళ్ళీ మొక్కజొన్న అంటే దాన్ని మళ్ళీ మిక్సీలో వేసేసి
దాన్ని మళ్ళీ వడలు చేసుకొని తిని ఇదంతా మొత్తం లోపలికి వెళ్ళాలనే కాన్సెప్ట్ తప్ప ఏ రూపంలో వెళ్ళాలన్నది ఎగ్జాక్ట్లీ. ఎప్పుడైనా హోల్ గా తిన్నప్పుడే ఫ్రూట్ అయినా కావచ్చు ఏదన్నా మిక్సీలో వేసి ఒకసారి మిక్సీ వేస్తే అండి ఆ ఫైబర్ ఉన్న మాలిక్యూల్ అంతా విరిగిపోతుంది. ఆల్రెడీ మన నోరు కూడా నవ్వులుతుంది కదా, నమిలినప్పుడు సరిపోయే అని తెలుస్తుంది కడుపులోకి. మిక్సీలో వేస్తే మెషిన్ కదా, దానికి తెలియదు పాపం, ఎక్కువగా కట్ చేసేస్తుంది. సో మనం తీసుకున్నప్పుడు ఫైబర్ గా వెళ్ళదు, నీళ్లుగా వెళ్తుంది లోపలికి, గ్లూకోజ్ గా మారుతుంది. దానివల్ల పొట్ట దగ్గర లావ్ అయిపోయి నేను ఈ పొట్ట వెయిట్ మాత్రం తగ్గట్లేదు అని అంటారు చూడండి. అది అప్పుడు పొద్దున వేసిన మిక్సీలో వేసిన జ్యూస్ వల్ల ఇది. చాలా మంది ఫ్రూట్స్ రూపంలో కంటే జ్యూస్ రూపంలో అంటే ఈజీగా వెళ్ళిపోతుంది, మనం అసలు నవ్వాల్సిన పని లేదు, అలా అయిపోయింది. అంటే అప్పుడు ఖర్చు ఎక్కువ అండి. ఇప్పుడు ఒక యాపిల్ తినగలుగుతాము, అక్కడికి 70 రూపాయలు అవుతుంది, మనం 4 యాపిల్స్ పడుతుంది జ్యూస్ చేయడానికి. మీరు ఆ మల్టిప్లికేషన్ ఫ్యాక్టర్ అంతా వేసుకోండి. సో దాని బదులు ఒక యాపిల్ ఫుల్ గా తింటే కడుపు నిండిపోతుంది. ఎప్పుడైతే మనం నములుతామో బ్రెయిన్ కి ఒక సిగ్నల్ వెళ్తుంది దట్ ఓకే ఏదో తింటున్నారు వీళ్ళు అని. నోటి నుంచే స్టార్ట్ అవుతుంది డైజెషన్ ప్రాసెస్. మీరు ఏ పుస్తకం ఓపెన్ చేసినా, మా మెడికల్ పుస్తకం ఓపెన్ చేసినా నోరు నుంచి బొమ్మ గీసి GIT అని ఉంటది అనమాట. చిన్న పిల్లలు కూడా అదే చదువుతారు. నోట్లో సలైవరీ అమైలేజ్ వస్తుంది, అక్కడ నుంచి ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది, నమిలినప్పుడే వస్తుంది. కుక్కలకు కూడా అంతే కదా. సో ఇప్పుడు వాటికి కూడా కోకులు పోస్తున్నాం మనం, అలా అయిపోయింది మన బాడీ. సో మనం నమిలినప్పుడు బ్రెయిన్ కి సిగ్నల్ వెళ్ళి ఇక్కడ నుంచి డైజెషన్ స్టార్ట్ అయ్యి కడుపులోకి వెళ్ళినప్పుడు అది బ్రేక్ డౌన్ అవుతుంది. జ్యూస్ చేసినప్పుడు ఏమవుతుంది అంటే అదంతా షుగర్ మాలిక్యూల్స్ గా మారిపోతుంది. సో ఫ్యాటీ లివర్ కూడా ఎక్కువ చూస్తున్నాం ఈ మధ్యలో. అందరికి బేసల్ ఫ్యాటీ లివర్ ఉంటది. లివర్ ఇట్లా చూడగానే స్కాన్ లో ఫ్యాటీ లివర్ అని ఒక్కటి రాస్తారు, ఎంత యంగ్ వాళ్ళకైనా. అంటే ఫ్యాట్ లివర్ లో ఉంది అని దాని మీనింగ్. అది ఎందుకు వచ్చింది అని అంటే మనం జ్యూసింగ్ చేస్తా ఉన్నాం ఎక్కువ. మార్నింగ్ జ్యూస్ తాగేస్తారు, ఆ షుగర్ ఎంత బాడీకి రిక్వైర్డ్ అంత వెళ్ళిపోతుంది. మిగిలిన జ్యూస్ ఏం చేయాలి, మిగిలిన షుగర్ అంతా ఏం అవ్వాలి దానికి అర్థం కాదు. బ్యాడ్ ప్లేస్కి వెళ్ళకుండా ఏదో ఒక సేఫ్ ప్లేస్కి వెళ్తుంది. ఇప్పుడు అదే ఫ్యాట్ వెళ్ళి గుండె చుట్టూ కూర్చుంది అనుకోండి, అప్పుడు ఏమవుతుంది? సో దాని బదులు ఈజీ స్పేస్ ఎత్తుక్కుంటది, అదే లివర్. ఓకే. ఎప్పుడైనా మీకు ఫుడ్ లేనప్పుడు నన్ను వాడుకోండి అని అక్కడికి వెళ్ళి కూర్చుంటది. బట్ ఫుడ్ లేకపోవడం అనేది మనకి జరగదు కదా, మనం ఉండం కదా. ఓకే. క్యాజువల్ ఎక్సర్సైజ్ అంటే ఏంటి, అసలు అందరూ చేయొచ్చా? ఓకే. సో కిగిల్స్ ఎక్సర్సైజ్ అనేవి ఎస్ అందరూ చేయొచ్చు, అందరికి అవసరం కూడా ఉండకపోవచ్చు అండి. ఈ నేను ఎలాగైతే చెప్పానో సెక్షన్ లో ఉన్న వాళ్ళు కూడా ఎపిడ్యూరల్ తీసుకున్నప్పుడు అలాంటి వాళ్ళకు కూడా మనం పోస్ట్ ఆపరేటివ్ గా ఇవన్నీ చూస్తున్నాము. వాళ్ళకు కూడా మనం ఏం చెప్తామనంటే ఒక్కసారి డాక్టర్ దగ్గరకు వచ్చి చూపించుకొని ఎలా చేయాలో నేర్చుకొని వెళ్ళండి అని చెప్తున్నాం. ఎందుకంటే ఇప్పుడు వచ్చే వాళ్ళు ఎలా చెప్తున్నారంటే మేము ఆల్రెడీ కిగిల్స్ ఎక్సర్సైజ్ చేస్తున్నాము, యూట్యూబ్ లో చూసాము, సో దాని ప్రకారం చేస్తున్నాం అని చెప్పే వాళ్ళే వస్తున్నారు. బట్ వాళ్ళకి మేము చెక్ చేసి చూస్తే అసలు స్ట్రెంతే ఉండదు, పెల్విక్ ఫ్లోర్ లో 0 స్ట్రెంత్ ఉంటుంది అనమాట. అంటే ఇప్పుడు మనం ఊపిరి బిగబట్టుకొని యూరిన్ వెళ్లకుండా ఆపితే ఎలా ఏం చేస్తాము, కింద ఉన్న పెల్విక్ ఫ్లోర్ మజిల్స్ అన్నిటిని ఇట్లా టైట్ చేసి వెనక్కి పట్టుకుంటాం, పట్టుకొని స్లోగా వదిలిపెడతాం అనమాట. ఈ ప్రాసెస్ వాళ్ళ బ్రెయిన్ మెంటల్ గా ఫిక్స్ అయ్యి కింద నడుం భాగాన్ని మ్యానిపులేట్ చేయగలగాలి. అది చాలా మందికి ఆ స్ట్రెంత్ ఉండక కాళ్ళు వాడతారు, కాళ్ళలో ఉన్న మజిల్స్ వాడతారు, లేదంటే పొట్ట మజిల్స్ వాడతారు, విచ్ ఇస్ రాంగ్. సో వాళ్ళకి తెలియదు కాబట్టి నేర్పించడం కోసం వీఆర్ టెల్లింగ్ దెమ్ ఒకసారి వచ్చి కనిపించి వెళ్ళండి, మేము అట్లీస్ట్ నేర్పించి పంపిస్తాము, తర్వాత చేసుకోవచ్చు అని. రివర్స్ చేస్తే ఏమవుతుంది అంటే లోపల ఉన్న ఆర్గాన్స్ కూడా బయటకు వస్తాయి, మంచివి కూడా బయటకు వస్తాయి అన్నమాట. సో చేయకపోవడం బెటర్ దానికంటే. కరెక్ట్ ప్రాసెస్ లో చేయాలి, అందరూ చేయాల్సిన అవసరం లేదు, బట్ పోస్ట్ ప్రెగ్నెన్సీ మాత్రం చేసుకోవడం బెస్ట్. మీ పెల్విక్ ఫ్లోర్ స్ట్రెంగ్త్ రీగెయిన్ అవుతుంది. మెంటల్ హెల్త్ గురించి అసలు అందరికీ తెలుసు అంటారు. మెంటల్ హెల్త్ అంటేనే ఆలోచిస్తారు మేము బాగానే హెల్తీగా ఉన్నాం కానీ బ్రెయిన్ లో ఆలోచనలు అయితే తిరుగుతూ ఉంటే ప్రతి మనిషికి అది కామన్, బయట పెట్టినా పెట్టకపోయినా సరే. సో మెంటల్ హెల్త్ గురించి మాట్లాడితే మనం ఫిజికల్ హెల్త్ మీద, ఫిజికల్ అపియరెన్స్ మీద ఇచ్చే కాన్సన్ట్రేషన్ మెంటల్ హెల్త్ మీద ఎవరమో ఇవ్వం. ఈరోజు డిప్రెస్డ్ ఉన్నామంటే ఇంట్లో వాళ్ళకి చెప్పిన, అమ్మ దగ్గర కూర్చొని ఏడ్చినా కూడా ఏం కాదన్నా ఈరోజు వెళ్ళిపోతుంది, రేపు యూ విల్ బి ఫైన్ అనే మాట చెప్తారే కానీ ఎందుకు ఏమైంది అనే మనని రివర్స్ క్వశ్చన్స్ అడిగి నిజంగా ఇది ప్రాబ్లం ఏమో మనం సార్ట్ అవుట్ చేద్దాము, లేకపోతే ఎవరిది కౌన్సిలర్ అన్న హెల్ప్ తీసుకుందాం అనే పాయింట్ మోస్ట్ ఆఫ్ దెమ్ ఆలోచించరండి. ఈవెన్ మనం కూడా సెల్ఫ్ గా ఆలోచించకపోవచ్చు, ఎవరైనా చెప్తే తప్పితే ఇది ప్రాబ్లమా ఇది ఇష్యూవా అనేది మనకు అర్థం కాదు. బట్ దాని గురించి 100 సార్లు ఆలోచిస్తాము, డిప్రెస్ అవుతాము. అది వర్క్ ప్లేస్ సిచ్యువేషన్ కావచ్చు, ఫ్యామిలీ సిచ్యువేషన్ కావచ్చు, పిల్లల గురించి కావచ్చు, మన ఇంట్లో అత్తమామల సిచ్యువేషన్ అనుకోండి, అమ్మ నాన్నల సిచ్యువేషన్ అనుకోండి, ఎనీథింగ్. దాన్ని చాలా డీప్ గా తీసుకొని చిన్న చిన్న విషయాల్ని పెద్దగా చూసి, అండ్ మెంటల్ హెల్త్ అనేది హార్మోనల్ వేరియేషన్స్ వల్ల కూడా మారుతూ ఉంటది, యాక్సెప్టెడ్.
కానీ అది మన లైఫ్ ని ఓవర్ రూల్ చేసే అంత ఉండకూడదు. ఓకే. ఒక లిమిట్ ఉంటుంది ప్రతి దానికి. ఆ లిమిట్ ని మనం అర్థం చేసుకోవాలి. ఆ పాయింట్ తర్వాత మనకే అర్థం అవ్వాలి దట్ వీ నీడ్ హెల్ప్. సో వీ హ్యావ్ టు ఆస్క్ ఫర్ హెల్ప్. వెళ్ళి ఒక కౌన్సిలర్ ని కలవడం కానీ, ఒక సైకాలజిస్ట్ ని కలవడం కానీ, ఇన్ కేస్ సైకాట్రిస్ట్ రిక్వైర్మెంట్ ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళడం కానీ, దే కెన్ కౌన్సిల్ యూ బెటర్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ డాక్టర్ కన్నా చెప్పండి, మీ ఫ్యామిలీ డాక్టర్ ఉంటే వాళ్ళ దగ్గర కన్నా వెళ్ళండి. ఎనీ అవైలబుల్ సోర్స్. నాకు ఇలా అనిపిస్తుంది, నాకు నా లైఫ్ ఎండ్ చేసుకోవాలనిపిస్తుంది, యూనో బేబీ పుట్టిన తర్వాత చాలా మందికి అనిపిస్తుంది అలాగా, అసలు ఈ బేబీని ఎందుకు కన్నానని. అవన్నీ న్యాచురల్. బికాస్ నీకు ఫీడింగ్ తప్ప నువ్వు ఇంకేం చేయట్లేదు, నిద్ర ఉండదు, నిద్ర అస్సలు పడుకోరు వాళ్ళు. హెల్ప్ ఉన్నా కూడా వాళ్ళు పడుకోలేరు. అండ్ అది న్యాచురల్ ప్రాసెస్ లో ఒక పార్ట్. బ్రెస్ట్ ఫీడింగ్ కోసం లేవాలి, బేబీ ఏడ్చినప్పుడు అంతా లేవాలి, బేబీకి మోషన్ వచ్చినా యూరిన్ వచ్చినా డైపర్ మార్చడానికి లేవాలి. నిద్ర ప్రాక్టికలీ ఉండదండి. సో ఒక వారం రోజులు ఒక మనిషి నిద్రపోకుండా ఉంటే ఎంత హారబుల్ గా ఉంటుంది. ఒక 1 month నిద్రపోకపోతే పిచ్చెక్కిపోతుంది. సేమ్ థింగ్ విల్ హ్యాపెన్. సో పోస్ట్ పార్టమ్ లో దట్ మెంటల్ స్టెబిలిటీ లేనప్పుడు దయచేసి వెళ్ళి డాక్టర్ ని కలవండి. మీరు వాళ్ళ ముందు ఏడ్చినా పర్వాలేదు, నోబడీ ఈస్ గోయింగ్ టు జడ్జ్ యూ. మిమ్మల్ని ఎవ్వరు జడ్జ్ చేయరు. సో మీకు ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా క్లోజ్ గా ఉంటే వాళ్ళతో మాట్లాడి వాళ్ళ దగ్గర ఏడవండి. లెట్ ఇట్ గో. ఎమోషన్స్ ని బయటకు తీస్తే గానీ యూ విల్ నాట్ బీ హ్యాపీ. అండ్ మీకు ఎవరైనా ప్రాపర్ వేలో డైరెక్ట్ చేయగలిగే వాళ్ళు ఉంటే వాళ్ళ హెల్ప్ తీసుకోండి. అది తల్లి కావచ్చు, తండ్రి కావచ్చు, హస్బెండ్ కావచ్చు, ఎనీబడి, మీ సిస్టర్ కావచ్చు, ఫ్రెండ్ కావచ్చు. బట్ ఆస్కింగ్ ఫర్ హెల్ప్, డోంట్, అంటే మీ లైఫ్ ని రిస్క్ లో పెట్టకండి. మీరు లేకపోతే మీ పిల్లలు కూడా లేరు. అంతే. అండ్ మీరు ఎలా రిఫ్లెక్ట్ చేస్తారో మీ ఎమోషన్స్ ని, రేపు పొద్దున్న మీ పిల్లలు కూడా ఇవే చూస్తారు. మీరు తలగొట్టుకుంటే వాళ్ళు కూడా తలగొట్టుకునే చూపిస్తారు. సో అది కరెక్ట్ వే ఆఫ్ ట్రీట్మెంట్ కాదు. మీకు హెల్ప్ కావాలి అని అంటే 100% హెల్ప్ దొరుకుతుంది. మనం ఉన్న సిచ్యువేషన్ అది. ఓకే. ఎక్కువగా చూస్తున్నది ప్రతి 2-3 కూడా పీసీఓడి ప్రాబ్లం. ఈ మధ్యన ప్రతి ఒక్కరు పీసీఓడి అసలు ఎందువల్ల అలా ప్రాబ్లం ఫేస్ చేయాల్సిన పరిస్థితి వస్తుందంటారు? సో ప్రతి 5 ఒకరికైతే పీసీఓడి ఉంటదండి. మా రెగ్యులర్ రోజు చూసే ఓపీడీలో అయితే 100% ఒక 3-4 అయితే పీసీఓడి పేషెంట్స్ ని చూస్తాం. పీసీఓడి నథింగ్ బట్ గుడ్లు ఎక్కువ ఉండడం. అంటే ప్రతి సైకిల్లో ఒక గుడ్డు బయటకు వచ్చేసేయాలి, ఆ గుడ్డు బయటకు రాకుండా లోపలే ఆగిపోతుంది. రీజన్ ఏంటి అంటే బాడీకి ఒక మెకానిజం ఉంటది. ప్రతిసారి సైకిల్లో ఒక స్టిమ్యులేషన్ ఇచ్చినప్పుడు అన్ని గుడ్లకి చెప్తుంది అనమాట, నేను రెడీగా ఉన్నాను, ఎవరు రెడీగా ఉన్నారు మీలో అని. అప్పుడు ఒక లీడర్ వస్తారు బయటికి, ఒక లీడర్ వచ్చి నేను రెడీగా ఉన్నాను ఈ సైకిల్లో అని చెప్పి ఆ గుడ్డు రిలీజ్ అవ్వాలి. ఇప్పుడు ఏమవుతుందంటే ఆ లీడర్షిప్ క్వాలిటీ పోయింది గుడ్లలో. సో ఒకసారి హార్మోన్ రాగానే అన్ని గుడ్లు అంటాయి అనమాట, నేను రెడీ అని. ఫైనల్ గా బాడీకి అర్థం కాదు ఏ గుడ్డును రిలీజ్ చేయాలని. సో ఏది రాదు, అన్ని లోపలే కూర్చుంటాయి. సో అలాంటి వాళ్ళకి ఫ్యూచర్ లో మనం ఇన్ఫర్టిలిటీ కూడా చూస్తాం, అంటే పిల్లలు కాకపోవడం కూడా, బికాస్ గుడ్డు రిలీజ్ అవ్వట్లేదు. ఏ గుడ్డుకి కాన్ఫిడెన్స్ లేదు బయటికి రావడానికి. సో బాడీ కూడా అర్థం కాదు, వదిలేస్తుంది అట్లా. అలా అయ్యి పీసీఓడి అయిపోతుంది. అందరూ చెప్పారు. నిజంగా చాలా మందికి అది అర్థం కాకపోవచ్చు. అసలు ఎందుకు అంటే డేట్ ప్రాబ్లం రావట్లేదు ఇది అనుకుంటాం, కానీ ఇది అసలు చెప్పే లాజిక్ బాగుంది. సో ఫైనల్ గా ఏమవుతుంది అని అంటే వాళ్ళకి పీరియడ్ కూడా రాకపోవచ్చు. కొంతమందికి ఎర్లీగా పీరియడ్స్ వస్తాయి పీసీఓడి వాళ్ళలో, కొంతమందికి అస్సలు రావన్నమాట. 3 months తర్వాత 4 months తర్వాత. యూజువల్లీ మనం చూసేది ఎవరికంటే 10th standard నుంచి ఇంటర్మీడియట్ ఆ కిడ్స్ లో చూస్తాం. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ అదే రీజన్. అండ్ మోస్ట్ ఆఫ్ ద టైం పేరెంట్ కి కూడా రీజన్ తెలుసు. పొద్దున్న వెళ్తుంది మేడం, రాత్రికి వస్తుంది మేడం, వాళ్ళ ఫుడ్ ఏంటి, వాళ్ళకి నువ్వు ఇచ్చే ప్రోటీన్ ఏంటి, వాళ్ళ ఎక్సర్సైజ్ లెవెల్ ఏంటి, వాళ్ళ స్ట్రెస్ లెవెల్ ఏంటి, యూఆర్ పుషింగ్ దెమ్ ఇన్ టు గెటింగ్ గుడ్ మార్క్స్. కానీ లైఫ్ లో వాళ్ళు అచీవ్ అవడానికి మనం ఏమి ఇవ్వట్లేదు. అదొక్కటే ఇంపార్టెంట్ కాదు. ఎస్, మార్క్స్ రావడం ఇంపార్టెంటే, యూనో కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఇంపార్టెంటే, బట్ లైఫ్ లో వాళ్ళు ఇప్పుడు పోయిన హెల్త్ ని మళ్ళీ రీగెయిన్ చేసుకోగలుగుతారా అనేది క్వశ్చన్ మార్క్ అండి. సో యాక్టివిటీ ఏదో ఒకటి ఉంచండి. ఎక్స్ట్రా కరిక్యులర్ అంటే కరిక్యులం లో నుంచి పక్కకి వెళ్ళిపోయి చేయడం కాదు. ఎవరిని అడిగినా నో యాక్టివిటీ అండి. 7th class నుంచి యాక్టివిటీకి వెళ్తే ఎప్పుడు చదువుకుంటారు మేడం అనేదే క్వశ్చన్. అండ్ ట్యూషన్స్, అక్కడికి వెళ్తారు వస్తారు, మళ్ళీ ఇంట్లో కూడా ట్యూషన్ ఉంటుంది. కొంచెం ఒక 1 hour 2 hours వాళ్ళని బ్రీతింగ్ స్పేస్ ఇవ్వండి, ఆడుకోనివ్వండి కొంచెం అన్న. మీరు వ్యాన్ లో వాళ్ళ ఇంటికి వచ్చేటప్పటికే 7 ఏదో అయిపోతుంది, ఇంకా అప్పుడు ఆడుకోమంటే వాళ్ళు కూడా ఓపిక ఉండదు ఆడుకోవడానికి. బట్ ట్యూషన్ కి పంపిస్తారు. ఆ టైంలో లేట్ గా డిన్నర్ ఇస్తారు, 10 o'clock 11 o'clock. మీరే రిథమ్ మార్చేస్తున్నారు వాళ్ళకి. మీరు లేట్ గా తిని వాళ్ళని లేట్ గా తినిపించి నిద్ర ఉండదు మళ్ళీ. అండ్ స్లీపింగ్ టైం ఏంటంటే సండే పడుకోవచ్చులే అని ఒక పాయింట్ చెప్తారు. బట్ దట్ ఈస్ నాట్ ట్రూ. లెట్ దెమ్ బి యాక్టివ్. అండ్ ఆ స్ట్రెస్ ని కూడా తగ్గించండి. నువ్వేదో లైఫ్ లో గెలిచేయాలి అనే పాయింట్ మాత్రం మాట్లాడకండి. లైఫ్ లో మనం వాళ్ళని హెల్దీగా ఉంచితే
దే విల్ సక్సీడ్. నేను హాస్టల్లో ఉన్న ఒక అమ్మాయితో మాట్లాడాను అనమాట. షీ వాస్ టెల్లింగ్ అసలు నాన్ వెజ్ కూడా వీళ్ళకి చెప్పారు మేడం పేరెంట్స్ కి చికెన్ ఇస్తామని వీక్లీ ఒకసారి, అది కూడా ఇవ్వట్లేదు. గుడ్లు ఇస్తామన్నారు, గుడ్లు కూడా ఇవ్వట్లేదు. ప్రోటీన్ ఎక్కడి నుంచి వస్తుంది మరి? మీరు ఇచ్చే అన్నం సాంబార్లో ఎంత ప్రోటీన్ ఉంటది? అవును, హాస్టల్ పిల్లర్స్ ఎక్కువగా చూస్తూ ఉంటాయి. సో వాళ్ళకి సైకిల్ లేదు, స్ట్రెస్ ఎక్కువ, మార్క్స్ రావట్లేదని వాళ్ళని వెనక సెక్షన్ ముందు సెక్షన్ లో అటు ఇటు తోస్తూ ఉంటే ఎంత స్ట్రెస్ ఉంటుంది? పేరెంట్స్ కి స్ట్రెస్, ఆ స్ట్రెస్ వీళ్ళ మీద రుద్దుతున్నారు. అవును, ఈ పిల్లలంతా పీసీఓడి అని లావైపోయి ఏం తినకుండా లావైపోతున్నారు పిల్లలు స్ట్రెస్ వల్ల. సో ఫస్ట్ స్ట్రెస్ రెడ్యూస్ చేయాలి, యాక్టివిటీ ఏదో ఒకటి ఉంచాలి. ఫ్యామిలీ మొత్తం వెళ్ళండి ఆడుకోవడానికి, అందరూ ఎలాగో హెల్దీ వర్షన్ ఆఫ్ అస్ ఏం కాదు. సో ఎవ్రీబడి కెన్ గో ప్లే. ఒక యాక్టివిటీ ఏదో ఒకటి చేస్తే ఐ థింక్ వీ కెన్ చేంజ్. ఇట్స్ బేసికలీ లైఫ్ స్టైల్ అండ్ డైట్ అండి, అంతే. కాన్సన్ట్రేటింగ్ మోర్ ఆన్ యువర్ డైట్, 80% ఆఫ్ ఇట్ ఇస్ డైట్ అండ్ మిగిలిన 20% మన లైఫ్ స్టైల్. సో ఖచ్చితంగా దట్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. కూడా ఇంపార్టెంట్ అంటారు పీసీఓడి కి. ఎస్, విటమిన్ డి కూడా ఇంపార్టెంట్. విటమిన్ డి కి మనం ఆల్మోస్ట్ అందరినీ చూస్తున్నాం డెఫిషియెంట్ గా, అందరికి బోన్ పెయిన్, అది పెయిన్ ఈ పెయిన్ అని. ఒక రీజన్ బీయింగ్ గ్లోబల్ వార్మింగ్, మన టెంపరేచర్స్ మారిపోవడం, ఇది ఒకటి కావచ్చు. యూవీ రేడియేషన్ లో మనం ఎక్స్పోజ్ కాకపోవడం, సన్ స్క్రీన్స్ అప్లై చేసుకోవడం ఎప్పుడు బయటకు వెళ్ళినా. సో ఆటోమేటిక్ గా దర్ ఇస్ నో ఎంట్రీ. అలా అని ఒక డి విటమిన్ టాబ్లెట్ వేసుకుంటే సరిపోతుందా అంటే ఎస్ సరిపోతుంది, ప్రాపర్ వేలో వేసుకుంటే. ఒక టాబ్లెట్ వేసుకోండి, దాని తర్వాత ఏదైనా ఫ్యాటీ ఫుడ్ కానీ, ఏదైనా ఫ్యాటీ మీల్ కానీ, అట్లీస్ట్ ఒక పాలు ఫుల్ ఫ్యాట్ మిల్క్ కానీ ఏదో ఒకటి తీసుకోండి, అబ్జార్ప్షన్ బెటర్ గా ఉంటుంది. అండ్ ఎస్, విటమిన్ డి హ్యాస్ టు బి ట్రీటెడ్ అండి. చాలా చాలా లో ఉంటే ఇంజెక్టబుల్ కి వెళ్ళినా తప్పలేదు. ఓకే, ప్రత్యేకించి ఈ ఒత్తిడిని, స్ట్రెస్ ని తగ్గించుకోవడానికి ఏమైనా చిట్కాలు ఉన్నాయంటారా? మేబీ జర్నలింగ్ హెల్ప్స్ అండి. చాలా మందికి జర్నలింగ్ అంటే ఏంటో తెలీదు. ఈ రోజు ఎలా ఉన్నాము, ఎందుకు స్ట్రెస్ గా ఫీల్ అవుతున్నాం అనేది నోట్ చేసుకోండి. ఒక 4 రోజుల తర్వాత మళ్ళీ దాన్ని తిరిగి చూడండి. ఇంత చిన్న విషయానికి నేను స్ట్రెస్ కోసం ఫీల్ అయ్యానా అని మనకు అనిపించచ్చు. ఆ రోజు అసలు ఉద్యోగం కూడా ఉండకపోవచ్చు, నువ్వు బాధపడ్డ మనిషి నీతో ఉండకపోవచ్చు, అసలు ఫోన్ కూడా చేయరు కొంతమంది. సో నువ్వు ఎలా ఉన్నావో కూడా వాళ్ళకి తెలియని వాళ్ళ గురించి నువ్వు స్ట్రెస్ ఫీల్ అయ్యి వాళ్ళని మన లైఫ్ లో ఉండాలనుకోండి. దట్ కుడ్ బి ఎక్స్ బాయ్ ఫ్రెండ్, ఎనీబడి. ఓకే, వాళ్ళ గురించి ఎందుకు ఫీల్ అవ్వాలి, ఎందుకు స్ట్రెస్ గా ఫీల్ అవ్వాలి? మీ ఇంట్లో అబ్బాయిని ఒప్పుకోవట్లేదనో ఇంకేదో మేజర్ రీజన్స్ ఇవే ఉంటాయి. సో చాలా స్ట్రెస్ గా ఫీల్ అవుతున్నాను మేడం, ఈవెన్ నా బాయ్ ఫ్రెండ్ కాల్ చేయట్లేదు, ఇది కూడా ప్రాబ్లమే. సో 4 days తర్వాత లేనివి లేవు అండ్ ఏదో మార్క్స్ తక్కువ వచ్చాయి, ఏదో ఒక అది మనకి సిల్లీగా అనిపించవచ్చు. ఆఫ్ కోర్స్ వాళ్ళ స్టేజ్ లో ఉన్నప్పుడు దట్ ఈస్ అ వెరీ బిగ్ థింగ్. దాన్ని మనం కూడా తీసి పడేయకూడదు. వీ హ్యావ్ టు అండర్స్టాండ్ యాజ్ అ చైల్డ్. ఒక వచ్చి పేరెంట్ దగ్గర చెప్పినప్పుడు కూడా మనం దాన్ని అర్థం చేసుకున్నట్టన్నా ఉండాలి. ఆ మూమెంట్ లోనే వాడికి అరే ఇదేమన్నా రీజనా నువ్వు ఏడవడానికి అని చెప్పకూడదు. నువ్వు స్ట్రెస్ ఫీల్ అవుతున్నానా, ఐ అండర్స్టాండ్, ఇట్స్ ఓకే అని నువ్వు వాళ్ళకి వెనకాల ప్యాట్ చేస్తే దట్ స్ట్రెంగ్త్ ఇస్ డిఫరెంట్ అండి వెన్ ఇట్ కమ్స్ ఫ్రమ్ ఫ్యామిలీ. నో, ఒక డాక్టర్ చెప్పడం కంటే ఒక ఫ్యామిలీ మెంబర్ చెప్పడంలో దిస్ అ లాట్ ఆఫ్ డిఫరెన్స్. అవును. సో దట్ వే యూ కెన్ రెడ్యూస్ ద స్ట్రెస్. బ్రీతింగ్ టెక్నిక్స్, కొంచెం ప్రాణాయామ చేయడము, కొద్దిగా టేకింగ్ టైం ఫర్ యువర్ సెల్ఫ్. నువ్వు ఎందుకు ఫీల్ అవుతున్నావు అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ నీ గురించి నువ్వు ఆలోచించినప్పుడే అర్థమవుతుంది. సో ఇది ఇంపార్టెంటా, ఇంపార్టెంట్ కాదా అనే డెసిషన్ మేకింగ్ మన బ్రెయిన్ కి తెలుస్తుంది. అండ్ దెన్ వీ కెన్ ఆల్సో డిసైడ్ దీని గురించి ఏడవాలా వద్దా అని. సో ఏడ్చేంత టాపిక్ అనుకోండి, ఏడవచ్చు. ఏడవాల్సిన అవసరం లేదని అంటే 10 మంది ముందు కూర్చొని ఏడవాల్సిన అవసరం లేదు, అంతే. ఓకే, అధిక బరువు వల్ల ఎలాంటి ప్రమాదం ఉంది అసలు? అధిక బరువు వల్ల అన్ని ప్రమాదాలే. పాయింట్ నెంబర్ 1. సో ఎంత వెయిట్ తగ్గితే అంత బెటర్. మనకేంటంటే తగ్గుతా ఉన్నామంటే ఎందుకు, ఏమైంది, ఏమైనా ప్రాబ్లమా నీకు, ఎందుకు తగ్గుతున్నావు, ఇంత డాక్టర్కి చూపించుకున్నావా అనే స్టేజ్ లో ఉన్నాము. సో వెయిట్ తగ్గడం అనేది చాలా 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 ఇంపార్టెంట్ అండి. సో ఎందుకు తగ్గాలి అని అంటే మోకాలు చిప్పల ఆపరేషన్ దగ్గర నుంచి అన్నిటిని ముందుకు లాగేసాం. ఒకప్పట్లో 70 ఏళ్ళకి మోకాలు మార్చేవాళ్ళు, నడుము భాగాల దగ్గర మార్చేవాళ్ళు. ఇప్పుడు ఆల్మోస్ట్ 40 వాళ్ళకి కూడా మారుస్తున్నారు. రీజన్ ఏంటి? మీరు ఆ అధిక బరువుని ఆ బాడీ మీద వేసి అరిగిపోయాయి అన్ని. ఇప్పుడు దాన్ని కరెక్ట్ చేయలేమా? చెయ్యొచ్చా? ఆప్షన్ ఉందా అంటే ఓన్లీ మార్పిడి తోటి ఆప్షన్ ఉంది. ఫస్ట్ వెయిట్ తగ్గమని చెప్తారు, బట్ బోన్ చేంజెస్ అనేవి జరిగిపోతాయి, అది మార్చలేం. వెయిట్ వేసి బాడీకి ఆ టెండెన్సీ అయిపోతుంది, దట్ యూనో అకస్టమ్ చేసేసుకుంటది బాడీ కూడా. అండ్ ఒబెసిటీ వల్ల మనం చూసే చాలా చిన్నవి ఏంటి అంటే బాడీ లావు కనిపిస్తుంది, వేరే వాళ్ళతో మనం ఏదో అంటారు, ఇవన్నీ చిన్నప్పటి నుంచి మనం స్టార్ట్ చేసి బై ద ఎండ్ ఎలా అయిపోతుంది అని అంటే ఒబెసిటీ ఇస్ లైఫ్ స్టైల్ డిజార్డర్ కంటే ఇట్స్ అ డిసీజ్. ఇప్పుడు రోగం లాగా తయారైంది. సో
సో మెనీ ప్రాబ్లమ్స్, అందరికి తెలిసిన ప్రాబ్లమ్స్, తొందరగా హార్ట్ అటాక్స్ రావడం, ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి అనే క్వశ్చన్ ఏం లేదండి. బరువు తగ్గించుకుంటే అంతే, కొంతవరకు సొల్యూషన్ తగ్గట్లేదు అనే పాయింట్ ఉన్నప్పుడు, మేము తగ్గట్లేదు ఎంత ట్రై చేసినా అనే పాయింట్ ఉన్నప్పుడు గెట్ ఇట్ చెక్డ్. ఏదైనా రీజన్ ఉండుంటది, థైరాయిడ్ కావచ్చు, అడ్రినల్ ప్రాబ్లం కావచ్చు, పిసిఓడి కావచ్చు, షుగర్స్ కావచ్చు, ఇవన్నిటిని చెక్ చేయించుకుంటే మనం దానికి ట్రీట్మెంట్ ఇచ్చినప్పుడు ఒబెసిటీ ఆటోమేటిక్ గా తగ్గుతుంది. ఆరోగ్యంగా ఉండడానికి యోగా ఎంతవరకు సహకరిస్తుంది? అసలు యోగా అనేది ఇప్పుడు మధ్యకాలంలో బాగా అందరూ చేయడానికి ట్రై చేస్తున్నారు కానీ చేసే టైం తీసుకోవట్లేదు అంతే, బట్ ఎలాంటి యూజెస్? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎనీ ఎక్సర్సైజ్ ఇస్ గుడ్. యోగా అనేది ఒక స్లో ప్రాసెస్. సో యోగాలో మనకి 100% కొంచెం అన్న మెడిటేషన్ తోటి మన ఇన్నర్ కాన్షియస్నెస్ ని, ఇన్నర్ సెల్ఫ్ ని అర్థం చేసుకోవడానికి ఇట్స్ అ ఛాన్స్. సో యోగా ఇస్ గుడ్. కానీ కొంతమంది దే వెరీ ఫాస్ట్, నాకు ఇట్లా ఉంటే నేను ఇంత స్లోగా చేయలేను యోగా, ఇవన్నీ చెప్తారు. అలాంటి వాళ్ళకి మేబీ వీ కెన్ గో ఫర్ అదర్ థింగ్స్. అట్లీస్ట్ కొంచెం సేపు అన్న మెడిటేషన్ చేయడం స్టార్ట్ చేయండి, అండర్స్టాండ్ యువర్ బాడీ, ఇలాంటివన్నీ మాట్లాడతాము. బట్ యోగా ఇట్ సెల్ఫ్ ఇస్ అ గుడ్ వే టు బీ కాన్షియస్ అబౌట్ యువర్ ఓన్ సెల్ఫ్. మీ గురించి మీరు తెలుసుకోవడం, అర్థం చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. లీన్ పీసీఓఎస్ అంటే ఏంటి అసలు? లీన్ పీసీఓఎస్ అంటే పీసీఓడి ఉన్న వాళ్ళందరినీ మనం ఒబేస్ గా ఉన్నారనే పాయింట్ లో వెయిట్ తగ్గాలి అని అంటారు. పీసీఓడి నీకు అందుకే వస్తుందని. బక్కగా ఉన్న వాళ్ళకి కూడా పీసీఓడి ఉంటుంది. సో అంత బక్కగా ఉన్నావు, ఇంకా నువ్వేం వెయిట్ తగ్గాలి, ఎందుకు పీసీఓడి వచ్చింది అనే క్వశ్చన్స్ ఉంటాయి. సో అది హార్మోనల్ వేరియేషన్ అన్నమాట. హార్మోన్స్ వల్ల వచ్చే ప్రాబ్లం. వాళ్ళకి కూడా మీరు చూస్తే లైఫ్ స్టైల్ ఏమి ఉండదు పెద్దగా, వాళ్ళేం ఎక్సర్సైజింగ్ బాడీ ఉండదు, ఫ్యాట్ సరిగ్గా తీసుకోరు. సో మనం తినే ఫుడ్ లో ప్రోటీన్, ఫ్యాట్ లేకపోతే ఉత్త అన్నము, నేను అన్నంలో పెరిగేసుకొని తినేస్తాను మేడం అని అంటారు. చాలా మంది తిండి కూడా తినరు వాళ్ళు, లీన్ గా ఉండే వాళ్ళని. ఇంకా వాళ్ళని మనం ఎట్లా మాడిఫై చేస్తామనంటే ఇంకా మెడికేషన్ పెడతాం అనమాట. సో అపార్ట్ ఫ్రమ్ దాట్ విటమిన్ డి డెఫిషియన్సీని కూడా కరెక్ట్ చేస్తాము. సో ఇది అంటే పీసీఓడి అంటే ఉత్త లా ఉన్న వాళ్ళకే కాదు, బక్కగా ఉన్న వాళ్ళకి కూడా పీసీఓడి ఉండొచ్చు. పీసీఓఎస్ ఉన్న వాళ్ళకి ఫుడ్ సంబంధించి ఎలాంటి ఫుడ్ తీసుకుంటే బెటర్? ప్రోటీన్ రిచ్ ఫుడ్ అండి, దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్. ప్రోటీన్ రిచ్ ఫుడ్, ఫ్యాట్ తగ్గించుకోండి, జంక్ ఫుడ్ కంప్లీట్ గా అవాయిడ్ చేయండి, షుగర్స్ ఎంత వీలుంటే అంత అవాయిడ్ చేయండి. షుగర్స్ అంటే మన వాళ్ళు తెల్ల షుగర్ ఒకటే అనుకుంటారు, బ్రౌన్ షుగర్ ఇస్ ఆల్సో తెల్ల షుగర్ కవర్డ్ విత్ మొలాసెస్ అన్నమాట. అంతనే సేమ్ అమౌంట్ ఆఫ్ క్యాలరీస్ ఉంటాయి, సేమ్ స్వీట్నెస్ ఉంటుంది, అంత ఒకటే. హనీ షుగరే. మీ బాడీకి అర్థం కాదు ఇది ఏం షుగర్ నువ్వు ఇస్తున్నావు, అదిగో అది హనీ అని చెప్తే అర్థం కాదు. నాలిక మీద పడిన తర్వాత తీయగుంది, ఇది సుక్రోజ్, అంతే. మాలిక్యూల్ అర్థం చేసుకుంటది బాడీ, కానీ ఇది తేనె, బెల్లమా, తెల్ల షుగరా, బ్రౌన్ షుగరా, ఇంకేదని పామ్ షుగరా, కోకోనట్ షుగరా, ఇప్పుడు ఇన్ని ఆప్షన్స్ ఉన్నాయి. సో ఇన్ని ఆప్షన్స్ బాడీకి ఏం అర్థం కాదు. షుగర్ ఇస్ షుగర్, తీపి అంటే తీపి, దట్స్ ఆల్. సో రెడ్యూసింగ్ యువర్ షుగర్స్ అట్లీస్ట్ ఒక 1 month ఇఫ్ యూఆర్ ఏబుల్ టు స్టాప్ షుగర్స్, కార్బోహైడ్రేట్ షుగర్స్ కావచ్చు, ఏదైనా కావచ్చు, అండ్ స్టార్ట్ యువర్ డే. మీరు మొదలు పెట్టే డే మాత్రం సీరియల్స్, ఓట్స్, మ్యూస్లీ వీటితో కాకుండా ఒక హోల్ ఫుడ్, ఇడ్లీ కావచ్చు, దోశ కావచ్చు, ఎనీథింగ్ దట్ ఈస్ ప్రాపర్ వే, గుడ్లు కావచ్చు, హోల్ ఫుడ్స్ మీద కాన్సన్ట్రేట్ చేయండి. ఓకే. అండ్ చాలా మందికి ప్రెగ్నెన్సీ ప్రాబ్లమ్స్ వస్తాయి, ప్రెగ్నెన్సీస్ రావు. సో ఏంటి రీజన్ ఏమనుకోవచ్చు? సాధారణంగా ఉండే రీజన్స్ ఏంటి? మేజర్ రీజన్ బీయింగ్ ఏజ్ అండి. ఏజ్ ఇస్ వన్ మెయిన్ కాజ్. మనకి 30 అప్పుడు వచ్చే ప్రెగ్నెన్సీ విల్ నాట్ బి ద సేమ్ లైక్ 35 year అప్పుడు వచ్చే ప్రెగ్నెన్సీ. అది 40 years వచ్చే ప్రెగ్నెన్సీ అప్పుడులాగా ఉండదు. సో ఆ డిఫరెన్స్ అయితే ఉంటది. అండ్ మనం ఏజ్ తర్వాత హస్బెండ్ ఒక ఏజ్ కూడా, ఒకప్పుడు హస్బెండ్ 60 ఉన్నా కానీ వాళ్ళు మంచి బేబీస్ ని ప్రొడ్యూస్ చేస్తారనే పాయింట్ ఉండేది, ఇప్పుడు అట్లా లేదు. ఓకే, ఇట్స్ ప్రూవెన్. 40 ఏళ్ల తర్వాత పుట్టే బేబీ మగవాళ్ళకైనా కానీ ఏదో ఒక ప్రాబ్లం ఉంటది, జెనెటిక్ ప్రాబ్లం ఉండొచ్చు అనే పాయింట్ అయితే ఉంది. సో ఆడవాళ్ళకి ఒక ఏజ్ ఉంది, మగవాళ్ళకి ఒక ఏజ్ ఉంది. అలాగే యువర్ హార్మోన్ హెల్త్ మీరు ఎలా మేనేజ్ చేస్తున్నారు ఫస్ట్ నుంచి, ఈవెన్ బీట్ గర్ల్స్ కావచ్చు, బాయ్స్ కావచ్చు, స్మోకింగ్ కానివ్వండి, ఆల్కహాల్ కానివ్వండి, అది సోషల్ డ్రింకింగ్ అయినా కూడా ఏమైపోతుంది అంటే దాని ఎఫెక్ట్ మీ మీద ఉండిపోతుంది. సో అట్లీస్ట్ ఒక 90 days ఆ ఎఫెక్ట్ ఉంటుంది. సో మనం ఆ ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకునే ముందర స్మోకింగ్, ఆల్కహాల్ తగ్గిస్తే చాలా బెటర్. మానేస్తే ఇంకా మంచిది, కానీ అట్లీస్ట్ అది కుదరలేదు అంటే మీరు ప్లాన్ చేసే ముందన్న ట్రై టు అవాయిడ్. ప్రెగ్నెన్సీ కాకపోవడానికి బోల్డ్ అన్ని రీజన్స్ ఉంటాయి. అన్ఎక్స్ప్లెయిన్ ఇన్ఫర్టిలిటీ అనేది కూడా ఒక కాన్సెప్ట్ వేర్ మనం అన్ని చూస్తాం, ట్యూబ్ బాగుంది, ఓవరీ బాగుంది, గర్భసంచి బాగుంది, సెమెన్ బాగుంది, ఎక్సెట్రా, బట్ ఫైనల్ గా వచ్చి చూసేటప్పటికి ఆమె ప్రెగ్నెంట్ అవ్వదు. సో ఎందుకు అవ్వట్లేదు అంటే దీన్ని అన్ఎక్స్ప్లెయిన్ ఇన్ఫర్టిలిటీ కింద వేసేస్తాం. ఆల్మోస్ట్ ఒక 50% కేసెస్ అట్లా ఉంటాయి. మోనోపాజ్ అంటే ఏంటి? మోనోపాజ్ లో బాడీలో వచ్చే చేంజెస్ ఏంటి అసలు?
సో మెనోపాజ్ అనేది ఆటోమేటిక్ గా మన ఋతుస్రావం ఆగిపోవడం అట్లీస్ట్ ఒక 1 year ఆగిపోయినప్పుడే దాన్ని మెనోపాజ్ అని అంటాం. మధ్యలో ఒక్కసారి బ్లీడ్ అయినా కానీ దాన్ని కౌంట్ చేయలేమండి. సో ఫుల్ 1 year ఆగిపోవాలి, దీన్ని మెనోపాజ్ అంటాం. మెనోపాజ్ వల్ల చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి, బట్ అది న్యాచురల్ ప్రాసెస్ లో ఎలా అయితే జరుగుతుంటదో అలా జరిగినప్పుడు అవేం ఇబ్బందుల్లాగా మన బాడీ పర్సీవ్ చేయదు. మనకు అర్థం కాదు ప్రాబ్లం అని కూడా, జస్ట్ ఒక పార్ట్ ఆఫ్ లైఫ్ లాగా వెళ్ళిపోతుంది. కానీ ప్రాబ్లం ఎవరికి వస్తుంది అంటే ఎర్లీగా మెనోపాజ్ అయిన వాళ్ళకి. ఇప్పుడు 50 ఏళ్ళు అనేది మినిమం టైం, 45 నుంచి 50 వాళ్ళకి మెనోపాజ్ న్యాచురల్ గా జరుగుతుంది. అదే ముందర వస్తుంది కొంతమందికి 35 years కి 40 years కూడా మెనోపాజ్ ఆగిపోతుంది, పీరియడ్స్ రావు వాళ్ళకి. అలాంటి వాళ్ళలో ఎక్కువ శాతం ప్రాబ్లమ్స్ చూస్తూ ఉంటాం. సో వేడిగా అనిపించడం, నిద్ర రాకపోవడం కానీ, మూడ్ స్వింగ్స్ ఉండడం కానివ్వండి, ఈవెన్ బోన్స్ వీక్ అయిపోవడం, ఇవన్నీ కూడా మనం దానిలో చూస్తాం. సో అట్లాంటి వాళ్ళు దే హ్యావ్ టు గెట్ ఇట్ చెక్డ్. ఈ మెనోపాజ్ తర్వాత ఎముకలు కూడా డల్ అయిపోయి అంటే అంత స్ట్రెంగ్త్ లేకపోవడం, బ్లీడింగ్ అవడం, ఇట్లాంటివి కూడా ఉంటాయి అంటారు. ఉంటాయి. సో మెనోపాజ్ తర్వాత ఒకవేళ బ్లీడింగ్ అయింది, మీకు 12 నెలలు బ్లీడింగ్ కాకుండా సడన్ గా బ్లీడింగ్ అయిందంటే మాత్రం ఖచ్చితంగా డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూపించుకోండి. అది సర్వైకల్ క్యాన్సర్ వల్ల అయి ఉండొచ్చు, గర్భసంచి క్యాన్సర్ వల్ల అయి ఉండొచ్చు, లేదనంటే నార్మల్ ఒక చిన్న పులిపిరి లాంటిది గర్భసంచి లోపల కూడా ఫామ్ అవుతాయి, దాన్ని పాలిప్స్ అంటాం. ఆ పాలిప్ వల్ల కూడా కావచ్చు. సింపుల్ గా దాన్ని రిమూవ్ చేసేస్తే ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోతుంది. అది ఏంటి అనేది రికగ్నైజ్ చేయడానికి మాత్రం మీకు డాక్టర్ హెల్ప్ కావాలి. సో దాని గురించి మాత్రం ఖచ్చితంగా డాక్టర్ దగ్గరికి వెళ్లాల్సిందే. అండ్ ఎముకలు బలహీన పడడం అనేది డెక్సా స్కాన్ అని ఒకటి ఉంటుంది. అది ఎవరైనా కానీ ఒక 60 years తర్వాత వాళ్ళు చేయించుకోవడం బెటర్, ఇట్లాంటి ఎముకల ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు. ఆ డెక్సా స్కాన్ లో మనకి ఏ ఎముకలో ఎంత కాల్షియం తక్కువ ఉందనేది తెలుస్తుంది. దాని వల్ల మనం నెక్స్ట్ వచ్చే ఫ్రాక్చర్ ని అవాయిడ్ చేసిన వాళ్ళం అవుతాం. పెద్దవాళ్ళకి కింద పడిపోతే బోన్ విరిగిపోయింది అనుకోండి, వాళ్ళకి మొబిలిటీ ఉండదు, కూర్చోవాలి ఒక ప్లేస్ లో. సో దాన్ని మనం అవాయిడ్ చేయాలని అంటే బోన్ స్ట్రెంగ్త్ చూసుకోవాలి. సో బోన్ స్ట్రెంగ్త్ ఒకవేళ బాగుంది అని అంటే దెన్ వాళ్ళకి మనం కాల్షియం ఊరికే ఒక టాబ్లెట్ కాల్షియం పెట్టినా కానీ సరిపోతుంది. బోన్స్ వీక్ ఉన్నాయనంటే మాత్రం ఆర్థోపెడిషియన్ వాళ్ళు వేరే రకమైన మెడికేషన్ ఇస్తారు, 6 months ఒకసారి ఇచ్చే మెడికేషన్. అది తీసుకోవడం వల్ల ఫర్దర్ ఫ్యూచర్ లో ఫ్రాక్చర్స్ రాకుండా 80 years వరకు కూడా వాళ్ళు హ్యాపీగా బతకచ్చు. ఓకే. ఈ సర్వైకల్ క్యాన్సర్ లక్షణాలు గుర్తించడం ఎలా? ఎవరికైనా ఉన్నది అంటే బ్రెస్ట్ క్యాన్సర్ అంటే దానికి ఒక గడ్డలాగా మనకి తెలుస్తుంది, మరి సర్వైకల్ క్యాన్సర్ కి అంటారు. బ్రెస్ట్ క్యాన్సర్ కూడా మనకి గడ్డలాగా తెలియాల్సిన అవసరం లేదు, అందుకనే స్క్రీనింగ్ ఇంపార్టెంట్. 40 ఏళ్ల నుంచి ఒకసారి చూపించుకోవడం ఇంపార్టెంట్. సర్వైకల్ క్యాన్సర్ కూడా స్క్రీనింగ్ ఎందుకు ఇంపార్టెంట్ అంటామంటే దాని లక్షణాలు ఏం బయటపడవు కాబట్టి. బయటపడే టైం చాలా దూరం వెళ్ళిపోయి ఉంటది క్యాన్సర్. సో బయటపడినప్పుడు ఏమవుతుంది అని అంటే దాని నుంచి బ్యాడ్ స్మెల్ ఉండే కొంచెం ద్రవాలు లీక్ అవడం కానివ్వండి, బ్లీడింగ్ ఎక్కువ కావడం కానివ్వండి, ఏదైనా టిష్యూ బయట పడడం కానీ, ఇప్పుడు అబార్షన్ అయినప్పుడు పడే కొన్ని టిష్యూస్, లేకపోతే గడ్డలుగా కొంచెం కింద నుంచి వస్తుందని అలా చెప్తారు వాళ్ళు. మనం చూసేటప్పటికి అది చాలా పెద్దగా ఉంటది అనమాట సర్వైకల్ క్యాన్సర్. దాని ట్రీట్మెంట్ నెక్స్ట్ సర్జరీ తప్పితే వేరే ఆప్షన్ ఏమి ఉండదు. కొంతమందికి ఈవెన్ ట్రీట్ చేయలేని సిచ్యువేషన్ కూడా ఉంటది. సో అంత దూరం వెళ్లకుండా ఉండాలి. మనకి సిమ్టమ్స్ ఏమీ కనపడట్లేదు అని అనేది పాయింట్ అయితే కాదు. సిమ్టమ్స్ ఏమి ఉండవు ఫస్ట్ ఆఫ్ ఆల్ సర్వైకల్ క్యాన్సర్ అనే దానికి. ఓకే. మనం ఒకసారి చెకప్ చేయించుకోవడం బెటర్. అంటే ఏ వయసు నుంచి చేయించుకోవడం బెటర్ అంటారు? సెక్షువల్ యాక్టివిటీ మొదలైనప్పుడు నుంచి 3 ఏళ్ళు తర్వాత. సో ఈ రోజు సెక్షువల్ యాక్టివిటీ మొదలైందంటే 3 years తర్వాత వెళ్ళి పాప్ స్మియర్ తీసుకోవడం బెస్ట్ ఆప్షన్. ఓకే. దానివల్ల కొంచెం పర్మనెంట్ గా క్యూర్ అవుతుంది అంటారు అది? ఫస్ట్ ఆఫ్ ఆల్ పాప్ స్మియర్ లో ఏదైనా ఇష్యూ ఉంది అన్నప్పుడే మనం వెంటనే దానికి ఏం చేయాలనేది ఆ చర్య తీసుకుంటాం. సో దాని ద్వారా వీ కెన్ కీప్ అ చెక్ అనమాట. అంటే అట్లీస్ట్ మన పాప్స్మియర్స్ రెగ్యులర్ ఉన్నాయి. ఇప్పుడు బయట కంట్రీస్ లో అంతా వాళ్ళు మీకు ఒక మెసేజ్ పంపిస్తారు, మీ పాప్స్మియర్ టెస్ట్ ఉంది, మీరు రావాల్సిందే అని. ఆ రోజు మీ ఆఫీస్ వాళ్ళు కూడా హాలిడే ఇస్తారు మీకు. ఇక్కడ అలాంటి ప్రాసెస్ లేదు. మేబీ డౌన్ ద లైన్ వీఆర్ ఎక్స్పెక్టింగ్ సంథింగ్ లైక్ దట్. ఫోర్స్ఫుల్ గా జనాల్ని హాస్పిటల్ కి తీసుకొచ్చి ఆ టెస్ట్ గవర్నమెంటే భరించి, యూనో ఇన్సూరెన్స్ వాళ్ళు ఎవరో ఒకళ్ళు భరించేటట్టు చేస్తే ఇంకా ఎక్కువ మంది టర్న్ అప్ అవుతారు. నిజంగా దిస్ ఇస్ ఓన్లీ దట్ కాస్ట్ ప్రాబ్లం అండి. ఎందుకు వెళ్ళి ఖర్చు పెట్టాలి నా మీద అనుకునే ఒక రీజన్ తప్పితే కాస్ట్ అవుతుంది అంటారా? 2000 రూపీస్ ఉంటుంది, 800 నుంచి 2000 రూపీస్ ఉంటుంది. బట్ దాన్ని మనం వెళ్ళి ఒక చాట్ బండర్ దగ్గర స్పెండ్ చేయడంలో మనకి ఎంజాయ్మెంట్ వస్తుంది. హాస్పిటల్ కి వెళ్ళి డాక్టర్ దగ్గర చూపించుకోవడంలో మనకు ఆ ఫీల్ రాదు, భయం వేస్తుంది. నెక్స్ట్ భయం అయితే వాళ్ళు ఎలా ఆలోచిస్తారంటే టెస్ట్ కోసం అంటే కాకుండా టెస్ట్ తర్వాత వచ్చే రిజల్ట్ భయపడి ఓకే తెలిసిన తర్వాత ఎలా ఉండాలి ఏంటనేది అదొక ఫీలింగ్ పట్టే. సో 100 మందిలో ఒక్కరికి కూడా రాకపోవచ్చు కదా, మనం ఆ పాజిటివ్ మెంటాలిటీతో వెళ్ళడం బెటర్. ఒకవేళ వెళ్ళి చెక్ చేయించుకుంటే లేదు అన్న ఫీలింగ్ కాదు, అది ఎన్ని థౌసండ్ పెట్టినా రాదు. అందుకనే వెన్ యూ గెట్ అ ఫుల్ బాడీ చెకప్ అండి, ఒక అన్ని బాగున్నాయి అనుకోండి, నెక్స్ట్ డే మీకున్న హ్యాపీనెస్ ఒక లెవెల్లో ఉంటుంది. అవును,
అన్ని బాగున్నాయి, నాకు నా హెల్త్ 1 year వరకు నేను మళ్ళీ చూపించుకోను అని. సో సడన్ గా మీకు ఏదైనా చిన్న చేంజ్, చాలా బుజ్జిది రెడ్ కలర్ లో కనిపించింది అనుకోండి, ఒక్క దాని మీద అనవసరమైన టెస్టులు చాలా చేయించుకుంటాం మనం. వాళ్ళు చెప్పారు కాబట్టనో ఇంకేదోనో జస్ట్ డయాగ్నోస్టిక్ వెళ్ళిపోయి చేయించేసుకుంటారు. దానిలో ఒక రెడ్ కలర్ ఏదైనా కనిపించిన, బోల్డ్ అక్షరాల్లో కనిపించిన వెంటనే మనకున్న డాక్టర్ లిస్ట్ లో ఫ్రెండ్స్ అందరికి పంపించేసి దీని ఆన్సర్ ఎందుకు 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 ఆల్రెడీ మనం ChatGPTని అడిగేసి ఉంటాము, ఆల్రెడీ గూగుల్ అయిపోయి ఉంటది. నెక్స్ట్ దగ్గరలో ఉన్న డాక్టర్లు లిస్ట్ తీసి. సో యా, అందుకని ఓకే రైట్. థ్యాంక్ యూ సో మచ్ శ్రీజ గారు, చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్ మీ అండ్ ఐ ఫీల్ ప్లెజర్ ఇక్కడికి వచ్చినందుకు. ఇట్స్ వెరీ నైస్ టు టాక్ టు యూ అండ్ టు టెల్ సో మెనీ థింగ్స్. మేబీ పబ్లిక్ కి తెలియని ఏమన్నా దీనివల్ల వాళ్ళకి ఉపయోగపడితే ఇట్ బి వెరీ హెల్ప్ఫుల్. థ్యాంక్స్ అ లాట్. థ్యాంక్ యూ అండి. సో చూసారు కదండి, అసలు చాలా మందికి కొన్ని క్వశ్చన్స్ మైండ్ లో అయితే ఉండిపోతాయి. వాటికి దీని ద్వారా, ఈ షో ద్వారా మీకు కొంచెం క్లియర్ గా ఆ క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను. బట్ ఎవరైనా సరే కొంచెం ఎస్పెషల్లీ ఉమెన్స్, మ్యారేజ్ అయిన వాళ్ళు, పిల్లలు పుట్టిన వాళ్ళు ఎవరైనా కొంచెం కేర్లెస్ గా ఉండొద్దు హెల్త్ విషయంలో. మీకు ఎలాంటి చిన్న డౌట్ వచ్చినా సరే వెంటనే డాక్టర్ని కన్సల్ట్ అవ్వడం చాలా బెటర్. ఈ రోజుల్లో మనం చూస్తున్నాము అసలు ఎలాంటి వింత వింత రోగాలతో మనం బాధపడుతున్నామో తెలిసిందే. డెలివరీ అయ్యి పిల్లలు పుట్టిన తర్వాత కూడా చాలా సమస్యలు ప్రతి ఒక్కళ్ళలో ఉంటాయి. ఎస్పెషల్లీ స్ట్రెస్ ఎక్కువ ఫీల్ అవుతుంటారు. సో దాని నుంచి ముందు బయటపడితే మిగతా వాటి నుంచి కూడా మనం బయటపడినట్టే. సో ఎవరైనా సరే కాంటాక్ట్ అవ్వాలనుకుంటే కనుక స్క్రీన్ మీ నెంబర్ కనిపిస్తుంది, కాంటాక్ట్ అవ్వచ్చు. నమస్తే.